యొక్క ప్రత్యేకమైన దినాన మరొక్కసారి మిమ్మల్ని అందరినీ కూడా కలుసుకోవడం దేవుడు నాకు ఇచ్చినటువంటి గొప్ప భాగ్యముగా భావిస్తూ, మొదటిగా దేవుని నామాన్ని స్తుతిస్తూ మహిమపరుస్తూ, అదేవిధంగా మీ అందరికీ కూడా నాకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని యొక్క కృపను బట్టి మీరందరూ కూడా క్షేమంగా ఉన్నారని భావిస్తూ ఉన్నాను. మీరందరూ కూడా అలా ఉండాలని దైవజనులుగా మేము దేవుని యొక్క సన్నిధిలో కనిపెడుతూ ప్రార్థిస్తూ ఉన్నాం. ఇంకా మీలో ఎవరికైనా ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే కనుక తప్పకుండా మాకు మీరు తెలియజేయండి. మీ కొరకు, మీ క్షేమం కొరకు మేము ప్రార్థించేవారిగా ఉన్నామని దేవుని యొక్క సేవకునిగా నేను తెలియజేస్తూ ఉన్నాను. ఈ ప్రత్యేకమైన సమయంలో దేవుని యొక్క సన్నిధిలో మనందరూ కూడా తలలు ఉంచినట్లయితే ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి మనము సిద్ధపడదాం. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడ, పరిశుద్ధుడ, ప్రేమగల మా తండ్రి, ఈ ప్రత్యేకమైన దినాన ప్రభువా నీ సన్నిధిలో మేమందరూ కూడా చేరి ఉన్నాం. మీరే మాతో మాట్లాడండి, మమ్మల్ని బలపరచండి. నీ వాక్యపు వెలుగులో మా యొక్క జీవితాన్ని సరిచేసుకుంటూ మేము బలపరచబడడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. ఈ ప్రత్యేకమైన సమయంలో అయ్యా ఎందరూ ఏ స్థలాల్లో ఉండి మాటలు వింటున్నారు ప్రతి ఒక్కరికి దీవెన ఆశీర్వాదం దయచేయమని కోరుతూ, నీ వాక్యం ద్వారా సరిచేయమని ప్రభావ మరొకసారి అడుగుతూ, యేసయ్య నామములు ప్రార్థన మిక్కిలి వినయంతో అడిగి వేడుచున్న నా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్ ఆమేన్. మంచిది. కొంత సమయం దేవుని యొక్క వాక్యంలో నుండి దేవుడు మనతో మాట్లాడబోయేటువంటి మాటల్ని మనము చదువుకుని ధ్యానాన్ని మనము ప్రారంభించుకుందాం. ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన వాక్య భాగము దేవుని యొక్క వాక్య ధ్యానాంశంగా యెషయా గ్రంథము 40వ అధ్యాయము 9వ వచనాన్ని ఈనాటి దినము దేవుని యొక్క వాక్య ధ్యానాంశముగా మనము చదువుకుందాం. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుకుందాం. సియోను స్వార్థ ప్రకటించుచున్నదానా, ఉన్నత పర్వతం ఎక్కుము. యెరూషలేమా స్వార్థ ప్రకటించుచున్నదానా, బలముగా ప్రకటించుము, భయపడక ప్రకటింపుము. ఇదిగో మీ దేవుడని యూదా పట్టణములకు ప్రకటించుము. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇక్కడ దేవుడు ఈ యొక్క ప్రత్యేకమైన సందర్భంలో మనందరితో కూడా దేవుడు మాట్లాడుతూ అంటున్నాడు, మీరందరూ కూడా ఉన్నత పర్వతము ఎక్కాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ సియోను స్వార్థ ప్రకటించుచున్నదానా, ఉన్నత పర్వతం ఎక్కుము. పిల్లరా, ఈరోజు మనందరూ కూడా ఏమెక్కాలట? మెట్లే ఎక్కలేకపోతున్నారండి, ఇంకా ఉన్నత పర్వతం ఏమి ఎక్కుతామండి అని అంటారా? కొన్ని సందర్భాల్లో నడవడం కూడా కష్టం అయిపోతుంది. ఇప్పుడు మీరేమో పర్వతాలు ఎక్కమంటున్నారని అనుకోవద్దు. ఈ ఉన్నత పర్వతం ఎక్కడం అనగా దాని యొక్క భావం ఏంటి, దాని యొక్క అర్థం ఏంటి అని అంటే, మనము ఆత్మీయతలో రోజు రోజుకు ఒక మెట్టు ఎక్కడమే. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈరోజు ఒకసారి ఆలోచన చేద్దాం. మన ఆత్మీయ జీవితంలో మనము ప్రతిరోజు ఒక్కొక్క మెట్టు ఎక్కేవారిగా ఉన్నామా, లేక ఒక్కొక్క మెట్టు దిగిపోయేవారిగా ఉన్నామా అనేది మనం ఆలోచన చేయాలి. ఈరోజు పిల్లరా, ఒక్కొక్క మెట్టు కాదు, 5 4 మెట్లు ఏం చేస్తున్నాం, ఒకసారి దిగిపోతున్నామండి. వెనక్కి ఆత్మీయతలో దిగుజారుడుతనం అనేది బహు కొద్ది దినాలుగా మనలో చాలా స్పష్టంగా, ఒకవేళ నీ ఆత్మీయ దిగజారుడుతనం లేక నీ ఆత్మీయ దౌర్భాగ్యం కొన్ని సందర్భాల్లో నీకు అర్థం కాకపోయినా, నీ ఆత్మీయ జీవితము ఎదుగుదల కొరకు దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థిస్తున్న దైవజనుడికి అర్థమవుతూ ఉంటుంది. పిల్లలు, దైవజనుడు గమనించి మాట్లాడుతూ ఉంటారు. పిల్లరా, మనము ఆత్మీయతలో ప్రతిరోజు ఒక్కొక్క మెట్టు మనం ఏం చేయాలి, పైకి ఎక్కేవారిగా ఉండాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ రోజులో చాలా మంది ఎలా ఉన్నారు అని అంటే, ప్రార్థించుటలో దిగజారిపోయేటువంటి వారిగా ఉన్నారు. దేవుని యొక్క సన్నిధిలో పిల్లల స్థులుగా ఉండే విషయంలో దిగజారిపోయేవారిగా ఉన్నారు. అంత మాత్రమే కాదు, దేవుని యొక్క సన్నిధిలో పాడే విషయములో, ఆయన సన్నిధిలో వాక్యము చదివే విషయంలో, ఆయన ఆ పేరట నిలబడే సాక్ష్యం ఇచ్చే విషయంలో కావచ్చు, ఏ విషయంలోనైనా ఈరోజు అనేక మంది దిగజారిపోయేటువంటి వారిగా
ఉన్నారు, దిగజారిన వారిగా ఉన్నారు. ఈ యొక్క ప్రత్యేకమైన సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు. ఇకనైనా నీవు ఆత్మీయతలో ఏమవ్వాలి? ఉన్నత పర్వతము ఎక్కాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. అయితే పిల్లరా, మరొక మాటను కూడా నేను జ్ఞాపకం చేస్తాను. చూడండి, యోబు గ్రంథము 5వ అధ్యాయము 11వ వచనంలో చాలా స్పష్టంగా ఎవరు ఉన్నతమైన స్థలాలలో ఉంటారు, లేక ఎవరు ఉన్నతమైనటువంటి స్థలమునకు రాగలరు అనేటువంటి మాటను మనం చూడగలుగుతాం. యోబు గ్రంథము 5వ అధ్యాయము 11వ వచనాన్ని చదవండి. అట్లు ఆయన దీనులను ఉన్నత స్థలములో నుంచును, దుఃఖపడు వారిని క్షేమమునకు లేవనెత్తును. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. అది ఏంటంటే, దీనులైన వారు ఉన్నత స్థలములో ఉంటారు. దేవుని స్తోత్రం కలుగును గాక. అమ్మ చెప్పండి, దీనులు ఎలాంటి స్థలాల్లో ఉంటారు? ఉన్నతమైన స్థలాలలో ఉంటారు. ఈరోజు మనలో దీనత్వము అనేది ఉంటే గనక తప్పకుండా దీనులైన వారిని దేవుడు ఉన్నతమైన స్థలాల్లో దేవుడు నిలబెట్టగలడానికి ఆయన సమర్థుడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ మాటలు నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రోజుల్లో చాలామంది దీనత్వం అంటే ఏమనుకుంటున్నారంటే, సిరిగిపోయిన బట్టలు వేసుకోవడం దీనత్వం అనుకుంటున్నారు చాలామంది. అవునా? లేదా దేవుని సన్నిధిలో క్రింద కూర్చోవడమే దీనత్వం అనుకుంటున్నారు చాలామంది. పిల్లలు ఈ రోజుల్లో చాలామంది ఇదే దీనత్వం, లేక చక్కగా కొంచెం గట్టిగా కాకుండా నెమ్మదిగా మాట్లాడడం. ఒక్కొక్కరు ఉంటారు వందనాలండి అంటారు, ఒక్కొక్కరు ఉంటారు ప్రైజ్ లాడండి అంటారు, ఇంకొకరు ఉంటారు ప్రైజ్ లాడండి అంటారు. అంటే నెమ్మదిగా ప్రైజ్ లాడండి అని అంటే వీరు దీనత్వం కలిగిన వారని అర్థం. ఈ రోజుల్లో పిల్లరా కంగారు కాకుండా నెమ్మదిగా మాట్లాడేవారు దీనులు అనుకుంటారు చాలామంది. వారిలో నిజమైన దీనత్వం ఉంది అని అనుకుంటారు చాలామంది. ఈరోజు నా మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, దీనత్వం అంటే ప్రిపేర్ అయి ప్రదర్శించేది కానే కాదు. దేవుని స్తోత్రం కలుగును గాక. దీనత్వం అంటే అది నైజం. నా మాట మీకు అర్థమైందా? చాలామంది అనుకుంటారు, ఇప్పుడు నేను దేవుని సన్నిధికి వెళ్తున్నాను కనుక ఎలా ఉండాలి? బుద్ధిమంతురాలిగా చక్కగా ఒక చక్కని ఆత్మీయత నేను కలిగి ఉన్నట్లుగా నేను కనబడదామని ఇంటికాడే దీనత్వాన్ని ప్రిపేర్ అయ్యి ఇక్కడికి వచ్చి ఏం చేస్తారు? కొంతమంది దీనులుగా ప్రదర్శిస్తారు. తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత వారు భాగవతం అంతా కూడా మరలా వేరుంటుంది. ఈరోజు నా మాట్లాడుతున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, అంటే దీనత్వం అనేటువంటి ఒక ముసుగును ఏదో పైన కప్పుకుని ఆయా సందర్భాల్లో మనము జీవించే విధానం కాదు. ఈ దీనత్వం అనేది నీ ఆత్మీయతకు ఉండాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈరోజు నా మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఈ యొక్క దీనత్వాన్ని ప్రిపేర్ అయ్యి, లేక ఈ దీనత్వం అనేటువంటి ఒక అనుభవాన్ని ఈ పై శరీరానికి ధరించుకుని ప్రదర్శిస్తున్న వారిని అందరినీ కూడా నేను ఉన్నత స్థలములో ఉంచుతానని ప్రభు మాట్లాడట్లేదు. కానీ ఎందరూ ఆత్మ విషయంలో దీనులుగా ఉంటారో వారిని నేను ఏం చేయబోతున్నాను? ఉన్నతమైన స్థలాల్లో నేను ఉంచబోతూ ఉన్నాను. ఒకవేళ అలాంటి దీనత్వం కలిగిన వారికి ఏ రకమైనటువంటి ఇబ్బంది బాధ ఒకవేళ కలిగినప్పటికీ నేను వారిని క్షేమమునకు లేవనెత్తుతాను, అనగా నేను వారికి క్షేమాన్ని దయచేస్తానని పరిశుద్ధాత్మ దేవుడు నేడు ప్రత్యేకంగా మనందరితో సూటిగా మాట్లాడుతూ ఉన్నాడు. ఈ మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఇక నుండి మనందరూ కూడా ఆత్మ విషయంలో మనం ఎలా ఉండాలి? దీనులుగా ఉండాలి. పిల్లరా, ఆత్మ విషయంలో దీనులుగా ఉండాలి. పిల్లరా, ఎవరు ఆత్మ విషయంలో దీనులు అనంటే, ఎవరైతే దేవుని చిత్తానికి దేవుని యొక్క మాటకి లొంగిపోతారో వారు ఆత్మ విషయంలో దీనులు. లేక ఎవరైతే దేవుని యొక్క సన్నిధికి వచ్చి, ప్రభువా నేను పాపిని తండ్రి, నేను చేసినటువంటివన్నీ కూడా నువ్వు క్షమించు ప్రభువా, నా యొక్క జీవితాన్ని క్షమించు తండ్రి, నా క్రియలను క్షమించు ప్రభువా, నా ఆలోచనలు క్షమించు తండ్రి, నా మాటలను క్షమించు ప్రభువా అని ఎందరైతే దేవుని సన్నిధికి వచ్చి నేను పాపిని అని ఒప్పుకొని దేవుని ద్వారా క్షమాపణ పొందుకుంటారో, ఎవరైతే దేవుని ద్వారా క్షమించబడతారో అలాంటి వారందరూ కూడా ఎవరన్నమాట? దీనులు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈరోజు నా మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడు, ఒకవేళ ఇక నుండి నువ్వు ఇలాంటి ఆత్మ సంబంధమైనటువంటి దీనత్వాన్ని నువ్వు కలిగి ఉంటే
ఈ దీనత్వం ఏదో ఒక రోజు దేవుని యొక్క కృపను బట్టి నిన్ను ఉన్నతమైన స్థలములో ఉంచగలుగుతుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈరోజు నా మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడు, పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. సహోదరి సహోదరుడా, సంగమా, మీరందరూ కూడా ఉన్నతమైన పర్వతము ఎక్కాలి. మనం ఉన్నతమైనటువంటి అనుభవంలోనికి రావాలి. రోజులు గడుస్తూ ఉండగా, దినాలు గడుస్తూ ఉండగా, పిల్లరా, ఎన్నో సందర్భాల్లో దేవుని యొక్క వాక్యము వింటుండగా వీటన్నిటి ద్వారా మనం ఒక్కొక్క మెట్టు ఎక్కేవారిగానే ఉండాలి తప్ప పిల్లరా ఒక్కొక్క మెట్టు దిగిపోయేవారిగా మాత్రం ఎంత మాత్రమో ఉండడానికి వీలు. ఈరోజు నా మాట్లాడు నా ప్రియ సహోదరి సహోదరుడా, అయితే ఎందుకు పరిశుద్ధాత్మ దేవుడు మనలను ఉన్నతమైనటువంటి ఆ పర్వతము ఎక్కమని ఎందుకు దేవుడు చెప్తూ ఉన్నాడు? లేక ఆ ఉన్నతమైన పర్వతము ఎక్కడము ద్వారా మనకు కలిగేటువంటి ఆశీర్వాదాలు ఏంటి? ఈరోజు పిల్లలు ఒక 3 విషయాలు త్వరగా నేను మీతో మాట్లాడి నా మాటలు ముగిస్తాను. ఎందుకు ఉన్నతమైన పర్వతం మనం ఎక్కాలి, ఎక్కితే దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదము ఏంటి మనం ఆలోచన చేస్తే, యోబు గ్రంథము 25వ అధ్యాయము 2వ వచనంలో ఒక శ్రేష్టమైన మాటను మనం చదువుకుందాం. యోబు గ్రంథము 25వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుకుందాం. అధికారమును భీకరత్వమును ఆయనకు తోడై ఉన్నవి, ఆయన తన ఉన్నత స్థలములలో సమాధానము కలుగజేయును. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇక్కడ దేవుడు చాలా సూటిగా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఏంటనంటే, ఎవరైతే ఉన్నతమైన స్థలమునకు వస్తారో, ఉన్నతమైన స్థలమును ఎవరైతే అధిగమిస్తారో అలాంటి వారు సమాధానాన్ని పొందుకుంటారు. ఈరోజు నీవైనా నేనైనా ఉన్నత పర్వతం ఎందుకు ఎక్కాలి? ఆ ఉన్నతమైన పర్వతములో మన కొరకు ప్రభు దాచించిన ఆశీర్వాదం ఏమిటి అని మనం ఆలోచన చేస్తే సమాధానము. దేవుని స్తోత్రం కలుగును గాక. ఉన్నతమైన స్థలములో ఏముందట? దేవుడు నీకు నాకు దాచి ఉంచినటువంటి సమాధానం. అందుకు దేవుడు అంటున్నాడు, రా ఉన్నత స్థలమునకు రా. నీ ఉన్నతమైన స్థలమునకు రావాలి అని ప్రభు మాట్లాడుతున్నాడు. ఈరోజు నీవు ఉన్న స్థితిలో నీవు ఉండిపోతే నీవు సమాధానాన్ని చూడలేవు. నీవు ఉన్నటువంటి ఆ పరిస్థితిలోనే నీవు ఉండిపోతే నీవు ఈరోజు కోరుకుంటున్నటువంటి ఏ దీవెన, ఏ ఆశీర్వాదము నీ జీవితంలో నువ్వు సంపూర్ణంగా అనుభవించలేవని తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు నీవు ఉంటున్నటువంటి స్థలములో నీకు సరి అయినటువంటి సమాధానం నీకు దొరకదు, ఆ శాంతి నీకు దొరకదు, ఆ నెమ్మది నీకు దొరకదు. కానీ దేవుడు రమ్మంటున్నటువంటి ఆ ఉన్నతమైన స్థలమునకు నువ్వు రాగలిగితే, ఆ ఉన్నతమైన స్థలమునకు నువ్వు వెళ్ళగలిగితే, ఆ ఉన్నతమైన పర్వతమునకు నువ్వు ఎక్కగలిగితే తప్పకుండా ఈరోజు నీ జీవితంలో నువ్వు సమాధానాన్ని, శాంతిని, నెమ్మదిని నువ్వు చూడగలవు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈరోజు నా మాట్లాడుతున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, కొన్ని సందర్భాల్లో పిల్లరా దేవుడు నీకు సమాధానాన్ని కలుగు చేస్తానని దేవుడు మాట్లాడినప్పటికీ కూడా నీవు నీ జీవితంలో సమాధానాన్ని నువ్వు అనుభవించలేకపోతున్నావు అని అంటే దానికి గల కారణం ఏంటనంటే, మనము ఆత్మీయతలో దిగువ స్థానంలో మనం ఉన్నామని మనం ఆయా సందర్భంలో మనం వెంటనే గుర్తించాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఏడ్చేటువంటి పరిస్థితులు, బాధపడేటువంటి పరిస్థితులు, కొన్ని సందర్భాల్లో కొన్ని సమస్యలను బట్టి తలపట్టేసుకునేటువంటి పరిస్థితులు మన జీవితంలో చోటు చేసుకుంటున్నాయనంటే ఆ సమయంలో మనం అర్థం చేసుకోవాల్సినటువంటి ఆ విషయం ఏంటనంటే, బహుశా నేను ఆత్మీయతలో ఉన్నత స్థానంలో నేను లేను కాబట్టి ఆ ఉన్నత స్థలములో ఉన్నటువంటి సమాధానం నేను పొందుకోలేకపోతున్నాను. ఈరోజు సమాధానము ఉన్నతమైన స్థలములో ఉంది, నీవు దాన్ని పొందుకోలేనటువంటి దిగువ స్థానంలో నువ్వు క్రిందనున్నావు. సమాధానము ఉన్నతమైన స్థలంలో ఉంది. నీవు దాన్ని పొందుకోవాలనంటే నువ్వు ఆత్మీయతలో ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ నువ్వు ఆ స్థలానికి వెళ్ళి ఆ సమాధానం నువ్వేం చేసుకోవాలి? పొందుకోవాలి. ఈనాటి దినాన్ని మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజులో చాలామంది ఈ సమాధానము లేక జీవితంలో ఆత్మహత్య ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ సమాధానం లేకే, ఈ శాంతి లేకే ఆత్మహత్య చేసుకుని చచ్చిపోవాలనే దినాల్లో చాలామంది బలమైన నిర్ణయాలు తీసేసుకుంటున్నారండి. ఈరోజు నా మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడు, ఒకవేళ నీ జీవితంలో నీ భర్త ప్రవర్తన సరిగా లేక నువ్వు సమాధానాన్ని పొందుకోలేకపోతున్నావేమో,
లేకపోతే నీ యొక్క భార్య ఆ ప్రవర్తన వల్ల నీకు సమాధానం లేదేమో, ఒకవేళ నీ బిడ్డల ప్రవర్తన వల్ల నీకు సమాధానం లేదేమో, ఒకవేళ నీ బంధువులు నీ పట్ల వేస్తున్నటువంటి ఆ నిందలను బట్టి, అవమానాలను బట్టి, వారు కలిగిస్తున్నటువంటి ఇబ్బందులను బట్టి ఒకవేళ నీ జీవితంలో నేటి దినాన సమాధానాన్ని కోల్పోయిన స్థితిలో నువ్వు ఉన్నట్లయితే కనుక పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఒకవేళ నీ జీవితంలో ఇలాంటి అనుభవాన్ని కలిగి ఉంటే నువ్వు ఆత్మీయతలో ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ నువ్వు ఆత్మీయతలో పైకి వస్తే ఆ పైన ఉన్నటువంటి సమాధానాన్ని పొందుకునే అవకాశాలు ఉంటాయి. అంతేగాని ఇక నా జీవితంలో సమాధానం రాదు, ఇక నా బ్రతుకు ఇంతే, ఇక నా జీవితం ఇంతే అని నువ్వు ఎట్టి పరిస్థితుల్లోని నిరుత్సాహానికి నువ్వు గురవాల్సిన పరిస్థితి ఏది లేదేం లేదు. దేవుని స్తోత్రం కలుగునుగాక. నీ జీవితంలో కొన్ని అనుకోని ఆ పరిస్థితులు నీకు ఎదురవుతూ ఉంటాయి. అనుకొని ఆ ప్రతికూల పరిస్థితులు నీ జీవితంలో నువ్వు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఆ సమయంలో నువ్వు అనుకుంటావు, ఇక నేను బ్రతకాలని నాకు అనిపించట్లేదు, నేను ఆత్మహత్య చేసుకుని చచ్చిపోవాలి, ఎందుకు వచ్చింది ఈ జీవితం అని కొన్ని సందర్భాల్లో నువ్వు అనుకుంటూ ఇక నా జీవితంలో సమాధానము చూడలేను, నా జీవితంలో నా సమస్యలకు, నా ప్రతికూల పరిస్థితులకు చావొక్కటే పరిష్కారం అని చాలా సందర్భాల్లో నువ్వు అనుకుంటున్నావు. కానీ ప్రియ సహోదరి సహోదరుడా, ఈ లోకంలో అన్ని విషయాల్లో ఓడిపోయానని, లేక నీవు ఆశించినటువంటి సమాధానము, లేక ఆ నెమ్మది, ఆ శాంతి, ఆ ప్రశాంతత నీకు రాలేదని, ఈ లోకంలో అపజయాలు పాలైనటువంటి ఆ పరిస్థితిని బట్టి నువ్వు అనుకుంటున్నావు, ఇక్కడ ఈ భూమి మీద నేను ఇంకా ఒక క్షణం కూడా ఉండను, చావుకుటే మార్గము అని నీవు అనుకుంటున్నావు. కానీ నువ్వు చచ్చి ఏది సాధించలేవు, అన్నీ బ్రతికే సాధించాలి. ఒకవేళ ఈ పరిస్థితిని బట్టి మానసికమైన స్థైర్యాన్ని లేక ధైర్యాన్ని నువ్వు ఆ బలాన్న శక్తిని కోల్పోతున్నట్లయితే కనుక దేవుని సన్నిధిలో కన్నీరు కాచి దేవుడిని అడుగు, అయ్యా కొన్ని ప్రతికూల పరిస్థితిని బట్టి నాకు బ్రతకాలని అనిపించట్లేదు, నాకు ఈ బ్రతుకు మీద విరక్తి పుట్టేస్తూ ఉంది, నాకు నువ్వు సహాయం చేయ ప్రభువా, నాకు నువ్వు సహాయం చేతండ్రి అని దేవుని అడిగితే దేవుడు తప్పకుండా నీకు సహాయము చేస్తాడు. ఈనాటి దినాన్ని మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడు, నువ్వు దేని కొరకు నువ్వు దిగులు చెందాల్సిన అవసరం లేదు, దేనిని బట్టి నువ్వు కుమిలిపోవాల్సిన అవసరం లేదు, దేనిని బట్టి నువ్వు బాధపడాల్సిన అవసరము లేనేలేదు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఎందుకంటే సమాధానాన్ని ఇచ్చేటువంటి దేవుడు నీకు ఉన్నాడు. ఈనాటి దినాన్ని మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడు. కాబట్టి ఈ యొక్క ప్రత్యేకమైన సమయంలో ప్రభు మాట్లాడుతున్నాడు, సమాధానాన్ని నేను నీకు దయచేస్తాను, అయితే ఈ సమాధానము ఉన్నత స్థలములో మాత్రమే నీకు దొరుకుతుంది. నువ్వు ఆత్మీయతలో ఉన్నతమైన స్థలానికి నువ్వు రావాలి. నువ్వు ఉన్నటువంటి ఆ స్థితులను, నువ్వు ఉన్నటువంటి ఆ ప్రతికూల పరిస్థితులను, నువ్వు కలిగినటువంటి ఆ ప్రతి విధమైనటువంటి ఆ లోకానుసరమైన జీవితమును నువ్వు విడిచిపెట్టి నువ్వు ఒక మెట్టు దేవుని కొరకు నువ్వు ఎక్కగలిగితే, ఒక మెట్టు నువ్వు మరలా ఆత్మీయతలో నువ్వు ఎక్కగలిగితే, ఒక మెట్టు నువ్వు మరలా ప్రార్థనలో ఎక్కగలిగితే, ఒక మెట్టు నువ్వు మరలా విశ్వాసంలో ఎక్కగలిగితే ఖచ్చితంగా నీ జీవితంలో నువ్వు సమాధానాన్ని చూడగలవు అని ఈ ప్రత్యేకమైన సమయంలో దేవుని సేవకునిగా నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. చెప్పండి, ఉన్నతమైన స్థలములో మనకి ఏం దొరుకుతుంది? సమాధానము దొరుకుతుంది. రెండవ మాటకు వస్తూ ఉన్నాను చూడండి. ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుకుందాం. ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయము 13వ వచనం. భూమి యొక్క ఉన్నత స్థలముల మీద వాని నెక్కించెదను, పొలముల పంట వానికి తినిపించెను, కొండ బండ నుండి తేనెను, చెకుముకి రాతి బండ నుండి నూనెను అతనికి జున్నించెను. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ ప్రభు మాట్లాడుతున్నాడు ఏమైనానంటే, ఉన్నతమైనటువంటి ఆ స్థలములో రెండవదిగా నీకు తేనె, అదేవిధంగా నీకు నూనె దొరుకుతుందంట. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఏంటి? ఒకటి తేనె, రెండు నూనె. ఈ రెండింటికి ఆత్మీయార్థాలు ఉన్నాయి. పిల్లరా, మనము ఆత్మీయతలో మనము దిగజారిపోకుండా ఆత్మీయతలో మనము పైకి రాగలిగితే ప్రభు అంటున్నాడు, నీకు తేనెను
నేను ఇస్తాను. అంత మాత్రమే కాదు, ఈ తేనె దేనికి సాదృశ్యం అని అంటే ఒకటి వాక్యానికి. ఎందుకనంటే మనము చూస్తాం కదా, దేవుని యొక్క వాక్యము జుంటే తేనె దారాల కంటే మధురమైన. దేవుని స్తోత్రం కలుగునుగాక. అంటే ఈ తేనె దేనికి సాదృశ్యం అని అంటే దేవుని యొక్క వాక్యానికి సాదృశ్యం. అంత మాత్రమే కాదు, ప్రభు మాట్లాడుతున్నాడు ఈ యొక్క తేనె అదేవిధంగా మన జీవితంలో కావాల్సినటువంటి సకల సమృద్ధికి సాదృశ్యం. దేవుని స్తోత్రం కలుగునుగాక. సమృద్ధికి సాదృశ్యం అంటే ప్రభు అంటున్నాడు, ఉన్నతమైన స్థలములో నీవు ఉంటే గనక తప్పకుండా నేను నీకు సమృద్ధినిస్తాను. ఎలా అనంటే ప్రతిరోజు నా వాక్యము అనేటువంటి ఆ మాటలతో నేను నీకు సమృద్ధిని, సకల విధములైన ఆశీర్వాదాలను నేను నీకు అందిస్తానని ప్రభు మాట్లాడుతున్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఒకవేళ నీ జీవితంలో ఈరోజు లేమిని బట్టి కృంగిపోతూ మదనపడుతూ బాధపడుతున్న పరిస్థితులు నీవు ఉన్నట్లయితే కనుక, ఒకవేళ రేపటిని కూర్చుని చింత నీ జీవితంలో నువ్వు కలిగి ఉన్నట్లయితే కనుక, ఒకవేళ రేపు ఎలాగో నా మనుగడ సాగించాలి, లేక ఈరోజు సాయంత్రం ఏం తినాలి, రేపు ఏం తిని బ్రతకాలి, రేపు వచ్చే వారం ఎలా, రేపు వచ్చే నెల నా పరిస్థితి ఏంటి అని కొన్ని సందర్భాల్లో తిండిని కూర్చున్నటువంటి ఆ యొక్క నిరాశ, ఎలా బ్రతకాలో అనేటువంటి నిరాశ, ఎలా బ్రతికి బట్టకట్టాలో అనేటువంటి నిరాశ, నీకున్నటువంటి అప్పులు వలయాలను బట్టి కావచ్చు, నీకున్నటువంటి అనేక రకాల ఇబ్బందులను బట్టి కొన్ని సందర్భాల్లో ఇలా అనేక రకాలుగా నువ్వు ఆలోచిస్తూ ఏంటో అని మదన పడుతున్న పరిస్థితులు నువ్వు ఉన్నట్లయితే కనుక ప్రభు మాట్లాడుతున్నాడు, నువ్వు దేని వైపు చూచి దేనిని బట్టి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకనంటే అన్ని విషయాల్లో నేను నీకు సహాయం చేస్తాను, నేను పోషిస్తాను, నేను నిన్ను ఆదరిస్తాను, నేను నిన్ను నడిపిస్తాను, నీకు సమస్త విధములైన సమృద్ధి నేను నీకు ఇస్తానని ప్రభు మాట్లాడుతున్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఈరోజు దేవుని యొక్క సన్నిధికి వచ్చి దేవుని యొక్క వాక్యం వింటే ఆ వాక్యమే నీ జీవితంలో మధురమైనటువంటి ఆశీర్వాదాలు నీకు కలిగజేస్తుంది. ఎందుకంటే దేవుని యొక్క వాక్యము జుంటెతేనే దారాలు లాంటిది, దానికంటే శ్రేష్టమైనది ఇంకా చెప్పాలంటే. అలాంటి వాక్యమును వినటం ద్వారా, ఆ వాక్యాన్ని నువ్వు చదవటం ద్వారా, ఆ వాక్యాన్ని నీవు హృదయంలో దాచుకోవడం ద్వారా ఆ వాక్యము నీకు చక్కనైన సమృద్ధిని దయచేస్తుంది. ఈరోజు నా మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, అంత మాత్రమే కాదు, ప్రభు అంటున్నాడు, నువ్వు ఆత్మీయతలో బలపడే ప్రయత్నం నువ్వు చేస్తే గనక, ఆత్మీయతలో నువ్వు ఉన్నతమైన స్థలానికి నువ్వు రాగలిగితే కనుక నేను నీకు నూనెనిస్తానంటే ప్రభు అంటున్నాడు, నేను నిన్ను అభిషేకిస్తాను. దేవుని స్తోత్రం కలుగునుగాక. దేవుని యొక్క అభిషేకం ఉంటే ఆ దీవెనే ఆశీర్వాదమే వేరే. ఈరోజు దేవుని యొక్క సేవకునిగా నేను మిమ్మల్ని అందరిని అడుగుతూ ఉన్నాను, మనమందరం కూడా దేవుని చేత అభిషేకింపబడిన వారిగా మనం ఉండగలగాలి. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఈరోజు నీ మీద దేవుని యొక్క అభిషేకం ఉంటే కనుక అనేక రకాలైన విధాలైన ఆశీర్వాదాలు నువ్వు నీ జీవితంలో పొందుకోగలవు. ఈరోజు దేవుని యొక్క అభిషేకం ఉంటే ఆ నడిపింపు వేరుగా ఉంటుంది. దేవుని యొక్క అభిషేకం ఉంటే పిల్లరా ఆ జీవితం వేరుగా ఉంటుంది. దేవుని యొక్క అభిషేకం కలిగినటువంటి వారు ఎవరైనా ఉన్నతమైన స్థలాల్లోనే వారు ఉండగలుగుతారు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఫర్ ఎగ్జాంపుల్ దావీదు జీవితాన్ని మనం ఆలోచన చేస్తే, ఎప్పుడైతే పిల్లలు సమూయేలు ఆ తైలపు బుడితో నూనె పోసి ఎప్పుడైతే దావీదుని అభిషేకించాడో అటు తర్వాత దావీదు జీవితం ఎంతగా ఆశీర్వదించబడిందో మనందరికీ తెలుసు. ఈరోజు నా మాట్లాడిన ప్రియ సహోదరి సహోదరుడా, కాబట్టి మనందరూ కూడా దేవుని యొక్క సన్నిధిలో మనం ప్రార్థించాలి. అయ్యా నీ అభిషేకము నాకు కావాలి తండ్రి, నన్ను అభిషేకించు తండ్రి, నా కుటుంబాన్ని అభిషేకించు ప్రభు, నా బిడ్డలను అభిషేకించు తండ్రి అని దేవుని యొక్క సన్నిధిలో ఎందరూ ప్రార్థిస్తారు. దేవుని యొక్క అభిషేకం కొరకు పిల్లరా ఎందరైతే దేవుని యొక్క సన్నిధిలో కనిపెట్టేవారిగా ఉంటారో అలాంటి వారందరికీ కూడా దేవుడు ఘనమైన కార్యాలు చేయగలుగుతాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఈ మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, కాబట్టి మన ఆత్మీయ జీవితంలో దేవుడు మనకిస్తున్నాం అంటున్నటువంటి ఆ మాట ఏంటంటే, ఆశీర్వాదం ఏంటంటే, ఒకటి నేను మీకు తేనెనిస్తాను, అంత మాత్రమే కాదు నేను మీకు నూనెను కూడా ఇస్తాను. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఇవి రెండింటిని కూడా ఏ కుటుంబము సొంతం చేసుకోగలిగితే ఆ కుటుంబం ఉన్నతమైన స్థలంలో ఉంటుంది అని చెప్పడంలో ఏ విధమైన సందేహం లేనే లేదు. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా చెప్పండి. ఒకటోది నేనేం చెప్పాను, మొట్టమొదటి మాట, ఉన్నతమైన స్థలంలో మనకి ఏం దొరుకుతుందంట, సమాధానము దొరుకుతుందట. రెండవదిగా ఉన్నతమైన స్థలంలో మనకి ఏం దొరుకుతుందట,
తేనె అడదేల్లో కూడా దొరుకుతుందండి, ఆ ఉన్నతమైన స్థలంలో దొరుకుతుందండి. మీరు చాలా విచిత్రంగా చెప్తున్నారు అన్నట్టు చూడొద్దు. ఆ, మనకు దొరికే తేనె వేరు. ప్రతిరోజు ఏమండి ఈ అంగడికో నాలికో అంటించేసుకుని నాకెత్తున్న తేనె వేరు. ప్రతిరోజు పిల్లరా మనం రాసుకునే నూనె వేరు, మనం వండుకునే నూనె వేరు, ఈ నూనె వేరు. వాటితో వీటిని పోల్చొద్దు. మోషే వీటి కొరకు ప్రత్యేకంగా అక్కడ ఎందుకు నొక్కి ఒక్క నుంచి మాట్లాడుతున్నానంటే వీటి యొక్క విలువ వేరు. ఈరోజు నా మాట్లాడుతున్నాం ప్రియ సహోదరి సహోదరుడు, ప్రభు అంటున్నాడు, మీరు ఆత్మీయతలో అభివృద్ధి చెందితే నేనేం చేస్తాను తెలుసా, ఇలాంటి ఆశీర్వాదాలను, ఇలాంటి దీవెనను నేను మీకు ఇస్తానని ప్రభు మాట్లాడుతున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈరోజు నా మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడు, ఉన్నతమైన స్థలములో రెండవదిగా మనకు ఇలాంటి ఆశీర్వాదము దేవుడు మనకి ఇస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. మూడవదిగా పిల్లరా, ఎందుకు మనము ఉన్నతమైన స్థలమునకు ఎక్కాలి, లేక ఆ ఉన్నతమైన స్థలములో మూడవదిగా దేవుడు మన కొరకే ఏమి దాచి ఉంచాడు అని మనం ఆలోచన చేస్తే చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనంలో ఒక మాట ఉంది. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం, క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలనని గురు యొద్దకే పరిగెత్తుచున్నాను. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇక్కడ చూడండి, మూడవదిగా ప్రభు మాట్లాడుతున్నాడు, ఉన్నతమైన స్థలములో మనకి ఏం దొరుకుతుంది, బహుమానము దొరుకుతుంది. అందరూ చెప్పండి, ఉన్నతమైన స్థలంలో మనకి ఏం దొరుకుతుంది, బహుమానం. ఎంతమందికి గిఫ్ట్లు అంటే ఇష్టం? కొన్ని సందర్భాల్లో చాలా ఆశపడి గిఫ్ట్ అని ఓపెన్ చేస్తే లోన చిన్న బాచో ఏమండి ఏదో చిన్న వస్తువు ఏదో ఉంటుంది కదా, ఆ సందర్భంలో చాలా నిరాశపడిపోతుంటాం మనం. సర్వసాధారణంగా గిఫ్ట్లు అంటే అందరికీ ఇష్టమే, దాంట్లో ఏదో ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తాం. కొన్ని సందర్భాల్లో ఓపెన్ చేసి చూస్తే ఏది ఉండదు. మనుషులు ఇచ్చేటువంటి గిఫ్ట్స్ కొన్ని సందర్భాల్లో పైకి మనల్ని సంతోషపరిచిన తర్వాత ఓపెన్ చేస్తే మనల్ని నిరాశపరచవచ్చు, కానీ దేవుడిచ్చే ఏ బహుమానమైనా అలా ఉండదు. దేవుని స్తోత్రం కలుగును గాక. దాని లెక్కే వేరు. దేవునిచ్చేటువంటి బహుమానము సామాన్యమైనది కానే కాదండి. ఈరోజు అందరూ దేవుని యొక్క బహుమానము కొరకు ఆశపడేవారిగా ఉన్నారు. ఎందరూ దేవుడు ఇచ్చేటువంటి ఆ బహుమానం కొరకు పిల్లరా ప్రయాసపడేటువంటి వారిగా ఉన్నారు. ఈ రోజుల్లో చాలామంది మనుషులు ఇచ్చేటువంటి బహుమానాల కొరకు ఏం చేస్తున్నారు, పరుగులు పెడుతున్నారు. ఎవరు నాకు ఏది ఇస్తారు, ఎవరు నాకు ఏ రూపంలో సహాయం చేస్తారు, ఎవరి ద్వారా నాకు ఏం కలిసి వస్తుంది, ఎవరి ద్వారా నాకు లబ్ధి అనేది ఆలోచన చేస్తారు. చాలామంది ఉన్నతమైన బహుమానాలు ఇచ్చేటువంటి దేవుని ప్రక్కన పెట్టేసి స్థిరము కానిటువంటి బహుమానాల కొరకు, అస్థిరమైనటువంటి బహుమానాల కొరకు, అవి కూడా మనుషులు ఇచ్చేటువంటి వాటి కొరకు ఈ రోజుల్లో చాలామంది ప్రయాసపడుతున్నారు. ఎలా అనంటే ఒక గెహజీ వలె. పిల్లల గెహజీ తన జీవితంలో నయమాను తీసుకొచ్చినటువంటి ఆ బహుమానాల కొరకు ఏం చేస్తున్నాడు, మామూలు పరుగులు కాదు. ఆ రోజుల్లో పరుగు పందాలు వెళితే గెహజీ గారే బహుశా ఫస్ట్ వచ్చేస్తాడేమో అంతగా. ఎందుకంటే దైవజనుడేమో వద్దని చెప్పేశాడు ఎలీషా. ఇటు చూస్తే ఇంకా టైం వేస్ట్ చేస్తే ఆ రథం ఏమైపోద్ది, వెళ్ళిపోద్ది. కాబట్టి వెళ్ళిపోకుండా అడ్డుకుని మొత్తం అదంతా కూడా తీసేసుకోవాలన్న ఉద్దేశంతో పుల్లరా గెహజీ పరుగులు పెట్టాడు. అక్కడ నయమాను తీసుకొచ్చినటువంటి ఆ బహుమానాల కొరకు పిల్లరా ప్రాకులాడేవాడిగా ఉన్నాడు. చివరికి పిల్లరా నష్టపోయినటువంటి అనుభవాన్ని మనము ఆ రాజుల గ్రంథాల్లో మనం చూడగలుగుతూ ఉంటాం. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఈ మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడు, కానీ అబ్రహాము మనుషులు ఇచ్చిన బహుమానాలని కాదనుకున్నాడు. అవునా? ఒకానొక సందర్భంలో పిల్లరా ఒక 4 రాజులు వచ్చి 5 రాజులను ఏం చేశారు, కిడ్నాప్ చేశారు. ఆ టైంలో ఆ కిడ్నాప్ చేయబడినటువంటి ఆ రాజుల్లో లోతు యొక్క రాజు కూడా ఉన్నాడు, సొదొమ రాజు కూడా ఉన్నాడు. అతడి పేరు బెరాతోను.
విషయం ఎప్పుడైతే అబ్రహాముకు తెలిసిందో వెంటనే అబ్రహాము తన పనివారిని అందరినీ కూడా వెంట పెట్టుకుని, ఇంకా ఎవరు వస్తే వారిని వెంట పెట్టుకుని వెళ్ళి ఆ 4 రాజుల చేతిలో నుండి ఈ 5 రాజుల యొక్క రాంధ్యాలను, వారిని, వారి యొక్క కొల్ల సొమ్మును మొత్తం అంతా కూడా కాపాడాడు. ఎవరు? అబ్రహాం. అప్పుడు ఆ 5 రాజులు అంటున్నారట, మేము అసలు ప్రాణాలతోనే ఉండమనుకున్నాం, భలే వచ్చో, మేము బ్రతకడమే గ్రేటు, ఇవన్నీ మాకెందుకు అని ఆ కొలసోమ అంతా కూడా అబ్రహాం గారికి ఇచ్చి అంటున్నారట, అబ్రహాం నువ్వు మాకు చాలా మేలు చేసావు, నీ మేలు మేము ఎప్పటికీ మర్చిపోలేం, కాబట్టి ఈరోజు మేము ప్రాణాలతో ఉన్నామంటే అది కేవలము నీవు మాకు చేసిన సహాయాన్ని బట్టే, ఇదంతా కూడా పట్టుకో, మాకేం వద్దు అంటుంటే అబ్రహాం అన్నాడట, ఇదేది కూడా నాకు వద్దు, అవసరమైతే నన్ను నమ్ముకుని నాతో పాటు మిమ్మల్ని కాపాడడానికి నాతో చాలామంది వచ్చారు, వారికి అది ఇచ్చి పంపించండి, నాకు మాత్రం ఏది వద్దు. ఎందుకు వద్దనంటే ఒకానొక రోజు ఈ అబ్రహాం దీవించబడిన తర్వాత మీరందరూ ఏమంటారు తెలుసా, ఆ రోజు మేము కొలసమంతా పట్టిపోమన్నాం, అది పట్టిపోయి అబ్రహాం బాగా దాసి కోడేసి దాన్ని మల్టిప్లై చేసి ఏం చేశాడు, ఇప్పుడు ఆస్తిపరుడు అయిపోయాడు, ఇప్పుడు గొప్పోడు అయిపోయారంటారు. అబ్రహాము దీవించబడ్డాడనే మాట వినబడుతున్నప్పుడల్లా ఆ దీవెనకు కారణము దేవుడే అనేటువంటి ఆ విషయము స్పష్టము చేయబడాలి తప్ప ఒక 5 రాజుల వలన అబ్రహాం ఈరోజు ఈ ఆస్తిని, లేక ఈ స్థితిని, ఈ పరపతిని, ఈ అంతస్తుని, ఈ హోదాని కలిగి ఉన్నాడని ఎప్పుడు ఎవరు అనుకోకూడదు. కాబట్టి మీరిచ్చినది ఒక్క నూలు పొక్కున నాకు వద్దనడట. దేవుని స్తోత్రం కలుగునుగాక. చూడండి, ఆదికాండము 14వ అధ్యాయము 22వ వచనం 23వ వచనం మనం చదివితే అక్కడ అబ్రహాము ఆ మనుషులు ఇస్తున్నటువంటి ఆ బహుమానాలు లేక ఆ డబ్బులను ఏమీ కూడా వద్దు అంటున్నటువంటి పరిస్థితిని మనం అక్కడ చూడగలుగుతాం. చదువుదాం. నేనే అబ్రామును ధనవంతునిగా చేసి తినని నీవు చెప్పకుండానట్లు ఒక్క నూలు పోగైనను, చెప్పుల వారైనను, వాటిలో ఏదైనాను తీసుకొనని ఆకాశమునకు భూమికిని సృష్టికర్తయగును సర్వోన్నతుడగును దేవుడినైనా యెహోవా ఎదుట నా చెయ్యెత్తి ప్రమాణము చేసి ఉన్నాను. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ అబ్రహాం అంటున్నాడు, ఒకానొక దినం నేనే ఈ యొక్క అబ్రహామును ధనవంతునిగా చేశామని మీరు అంటారు, కాబట్టి నన్ను దీవించింది మీరు కాదు, నన్ను ఆశీర్వదించింది మీరు కాదు, ఈరోజు ఈ స్థితిలోనికి నన్ను తీసుకొచ్చింది మీరు కాదు, నాకు అన్ని విధాలుగా బహుమానాలు ఇస్తూ నన్ను ఆశీర్వదిస్తున్నది నా దేవుడే. కనుక నా దేవుడే మహిమపరచబడాలి గనక మీ వలన నేను అని ఎప్పుడు ఎవరు అనుకోకూడదు. కాబట్టి ఒక్క నూలు పోకు కూడా నాకు వద్దు, చెప్పుల వారైనను నేను తీసుకోను అంటున్నాడు. ఆ మాటకి అర్థం ఏంటి? చెప్పుల వారైనను అంటే అర్థం ఏంటి? షూ ఉందా? షూకు లేస్ ఉంటుంది కదా, కట్టుకుంటాం కదా మనం, తాళ్ళు అంటాం సింపుల్. అయ్యే ఆ కాలు ఊడిపోకుండా, కాలు కదా ఆ కాలుకి బూట్ ఊడిపోకుండా కట్టుకుంటాం కదండి. ఆ లేస్ ఏదైతే ఉందో దానిని అన్నమాట. అంటే అక్కడ ఎందుకు దాన్ని ఉదాహరిస్తూ మాట్లాడుతున్నాడంటే, ఒక్క చిల్లి గవ్వ కూడా నాకు, ఒక చిన్న తాడు కూడా, ఒక చిన్న తాడు ముక్క కూడా మీ ద్వారా నాకు ఏది కూడా వద్దు అని అబ్రహాము ఆ రోజు పిల్లరా మనిషి ఇచ్చినటువంటి ఆ బహుమానాల్ని కాదు అనుకున్నాడు. కనుక ఆ 15వ అధ్యాయం 1వ వచనంలో ప్రభు అబ్రహాముతో మాట్లాడుతూ అంటున్నాడు, ఇవి జరిగిన తర్వాత యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనమందు వచ్చి, అబ్రహమా భయపడకము, నేను నీకు కేడము. ఆ మాట చూడండి, నీ బహుమానము అత్యధిక మగునని చెప్పాను. దేవుని స్తోత్రం కలుగునుగాక. అంటే అబ్రహమా, నీవు మనుషులు ఇచ్చేటువంటి, అనగా 5 రాజులు ఇచ్చేటువంటి ఆ బహుమానాలు నువ్వు కాదనుకున్నావు కనుక నేను ఈ బహుమానాన్ని ఏం చేస్తున్నాను? అత్యధికం చేస్తున్నాను. అంటే ఈ బహుమానము ఎవరిస్తారు అని ప్రభు మాట్లాడుతున్నాడు అని అంటే, నేను ఇస్తాను. నీ బహుమానము నా యొద్ద ఉంది, నేను దాన్ని అధికము చేస్తాను.
అని నిర్ధారణ దేవుడు ప్రత్యేకంగా మాట్లాడుతున్నాడు. ఈరోజు నా మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, అంటే ఇక్కడ గెహజీ మనుషులు ఇచ్చేటువంటి ఆ బహుమానాల కొరకు పరుగులు పెట్టాడు. ఇక్కడ అబ్రహాము దేవుడు ఇవ్వబోయేటువంటి ఆ బహుమానం కొరకు ఎదురు చూస్తూ మనుషులు ఇచ్చేటువంటి బహుమానాలను ఏమనుకున్నాడు, కాదు అని అనుకున్నాడు. ఈరోజు నా మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీకు తెలుసా, ఈరోజు నువ్వు చేస్తున్న ప్రతి దానికి దేవుడు ఏమిస్తాడు, పరలోక రాజ్యంలో నీకు బహుమానాన్ని ఇస్తాడు. నువ్వు పాడినటువంటి పాటకి దేవుని దగ్గర ఏముంది, బహుమానం ఉంది. నువ్వు దేవుని యొక్క సన్నిధిలో చేస్తున్న పనికి దేవుని యొద్ద నీకు బహుమానం ఉంది. ఈరోజు మనం చేస్తున్న ప్రతి దానికి పిల్లరా దేవుని యొద్ద ఏముంది, బహుమానం ఉంది. బహుశా కొన్ని సందర్భాల్లో నువ్వు చేసిన పనిని మనుషులు గుర్తించకపోవచ్చు, లేకపోతే నీ కష్టాన్ని మనుషులు గుర్తించకపోవచ్చు. అందుని బట్టి నువ్వు కొన్ని సందర్భాలు అనుకోవచ్చు, నేను చేసిన పనిని బట్టి నన్ను ఎవరు గుర్తించట్లేదు, నాకెవరు రివార్డ్ ఇవ్వట్లేదు, నాకెవరు బహుమానం ఇవ్వట్లేదు అని కొన్ని సందర్భాల్లో మనుషులు ఇచ్చే వాటి కోసం ఈరోజు నువ్వు బాధపడుతున్నావేమో. మనుషులు ఇచ్చేటువంటి వాటి కొరకు, మనుషులు ఇవ్వబోయేటువంటి వాటి కొరకు నువ్వు ఎప్పుడు కూడా మనసును ఉంచాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకనంటే వాటిని మించిన బహుమానాలు ప్రభువునికి ఇవ్వబోతున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇంకో మాట తెలుసా, ఒక మనిషి ఇచ్చే బహుమానము ఇంకో మనిషి నీకు రాకూడదని ఏం చేస్తాడు, అడ్డుపడతాడు. అవునా కదా, అవునా కదా. ఈరోజు మనుషులు ఇచ్చేటువంటి బహుమానాలు పిల్లలు కొన్ని సందర్భాల్లో ఆగిపోతాయి. లేకపోతే ఒకరు నేను గుర్తించి నీకు బహుమానం ఇస్తూ ఉన్నప్పుడు మరొకరు వచ్చి, మరి నేను అలాగే కష్టపడాను కదా అని నీకు ఆ బహుమానం రాకుండా ఇంకో మనిషి వచ్చి ఏం చేస్తాడు, ఆ బహుమానం నీకు రాకుండా అడ్డుపడతాడు. కానీ ప్రియ సహోదరి సహోదరుడా, మనుషులు నీ బహుమానము నీకు రాకుండా అడ్డుపడచ్చు, కానీ దేవునికి ఇచ్చిన బహుమానంకు అడ్డుపడేవారు ఎవరూ లేరు. దేవుని స్తోత్రం కలుగును గాక. నీవు దాన్ని పొందుకోవాలనంటే నువ్వు ఆత్మీయతలో ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ నువ్వు ఆ స్థలానికి వెళ్ళి ఆ సమాధానం నువ్వేం చేసుకోవాలి, పొందుకోవాలి. ఈనాటి దినాన్ని మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రోజులో చాలామంది ఈ సమాధానం లేక జీవితంలో ఆత్మహత్య ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ సమాధానం లేకే, ఈ శాంతి లేకే ఆత్మహత్య చేసుకుని చచ్చిపోవాలనే దినాల్లో చాలామంది బలమైన నిర్ణయాలు తీసేసుకుంటున్నారండి. ఈరోజు నా మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడు, ఒకవేళ నీ జీవితంలో నీ భర్త ప్రవర్తన సరిగా లేక నువ్వు సమాధానాన్ని పొందుకోలేకపోతున్నావేమో, లేకపోతే నీ యొక్క భార్య ఆ ప్రవర్తన వల్ల నీకు సమాధానం లేదేమో, ఒకవేళ నీ బిడ్డల ప్రవర్తన వల్ల నీకు సమాధానం లేదేమో, ఒకవేళ నీ బంధువులు నీ పట్ల వేస్తున్నటువంటి ఆ నిందలను బట్టి, అవమానాలను బట్టి, వారు కలిగిస్తున్నటువంటి ఇబ్బందులను బట్టి ఒకవేళ నీ జీవితంలో నేటి దినాన సమాధానాన్ని కోల్పోయిన స్థితిలో నువ్వు ఉన్నట్లయితే కనుక పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఒకవేళ నీ జీవితంలో ఇలాంటి అనుభవాన్ని కలిగి ఉంటే నువ్వు ఆత్మీయతలో ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ నువ్వు ఆత్మీయతలో పైకి వస్తే ఆ పైనటువంటి సమాధానాన్ని పొందుకునే అవకాశాలు ఉంటాయి. అంతేగాని ఇక నా జీవితంలో సమాధానం రాదు, ఇక నా బ్రతుకింతే, ఇక నా జీవితం ఇంతే అని నువ్వు ఎట్టి పరిస్థితుల్లోని నిరుత్సాహానికి నువ్వు గురవాల్సిన పరిస్థితి ఏది లేదు. దేవుని స్తోత్రం కలుగును గాక. నీ జీవితంలో కొన్ని అనుకోని ఆ పరిస్థితులు నీకు ఎదురవుతూ ఉంటాయి. అనుకొని ఆ ప్రతికూల పరిస్థితులు నీ జీవితంలో నువ్వు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఆ సమయంలో నువ్వు అనుకుంటావు, ఇక నేను బ్రతకాలని నాకు అనిపించట్లేదు, నేను ఆత్మహత్య చేసుకుని చచ్చిపోవాలి, ఎందుకు వచ్చింది ఈ జీవితం అని కొన్ని సందర్భాల్లో నువ్వు అనుకుంటూ ఇక నా జీవితంలో సమాధానము చూడలేను, నా జీవితంలో నా సమస్యలకు, నా ప్రతికూల పరిస్థితులకు చావొక్కటే పరిష్కారం అని చాలా సందర్భాల్లో నువ్వు అనుకుంటున్నావు. కానీ ప్రియ సహోదరి సహోదరుడా, ఈ లోకంలో అన్ని విషయాల్లో ఓడిపోయానని, లేక నీవు ఆశించినటువంటి సమాధానము, లేక ఆ నెమ్మది, ఆ శాంతి, ఆ ప్రశాంతత నీకు రాలేదని, ఈ లోకంలో అపజయాలు పాలైనటువంటి ఆ పరిస్థితిని బట్టి నువ్వు అనుకుంటున్నావు, ఇక్కడ ఈ భూమి మీద నేను ఇంకా ఒక క్షణం కూడా ఉండను, చావుకుటే మార్గము అని నీవు అనుకుంటున్నావు. కానీ నువ్వు చచ్చి ఏది సాధించలేవు, అన్నీ బ్రతికే సాధించాలి. ఒకవేళ ఈ పరిస్థితిని బట్టి
మానసికమైనటువంటి స్థైర్యాన్ని లేక ధైర్యాన్ని, నువ్వు ఆ బలాన్న శక్తిని కోల్పోతున్నట్లయితే కనుక దేవుని సన్నిధిలో కన్నీరుగా చెప్పి దేవుడిని అడుగు, అయ్యా కొన్ని ప్రతికూల పరిస్థితిని బట్టి నాకు బ్రతకాలని అనిపించట్లేదు, నాకు ఈ బ్రతుకు మీద విరక్తి పుట్టేస్తూ ఉంది, నాకు నువ్వు సహాయం చేయ ప్రభువా, నాకు నువ్వు సహాయము చేతండ్రి అని దేవుని అడిగితే దేవుడు తప్పకుండా నీకు సహాయము చేస్తాడు. ఈనాటి దినాన్ని మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడు, నువ్వు దేని కొరకు నువ్వు దిగులు చెందాల్సిన అవసరం లేదు, దేనిని బట్టి నువ్వు కుమిలిపోవాల్సిన అవసరం లేదు, దేనిని బట్టి నువ్వు బాధపడాల్సిన అవసరము లేనేలేదు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఎందుకంటే సమాధానాన్ని ఇచ్చేటువంటి దేవుడు నీకు ఉన్నాడు. ఈనాటి దినాన్ని మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడు, కాబట్టి ఈ యొక్క ప్రత్యేకమైన సమయంలో ప్రభు మాట్లాడుతున్నాడు, సమాధానాన్ని నేను నీకు దయచేస్తాను, అయితే ఈ సమాధానము ఉన్నత స్థలములో మాత్రమే నీకు దొరుకుతుంది. నువ్వు ఆత్మీయతలో ఉన్నతమైన స్థలానికి నువ్వు రావాలి. నీవు ఉన్నటువంటి ఆ స్థితులను, నీవు ఉన్నటువంటి ఆ ప్రతికూల పరిస్థితులను, నువ్వు కలిగినటువంటి ఆ ప్రతి విధమైనటువంటి ఆ లోకానుసరమైన జీవితము నువ్వు విడిచిపెట్టి నువ్వు ఒక మెట్టు దేవుని కొరకు నువ్వు ఎక్కగలిగితే, ఒక మెట్టు నువ్వు మరలా ఆత్మీయతలో నువ్వు ఎక్కగలిగితే, ఒక మెట్టు నువ్వు మరలా ప్రార్థనలో ఎక్కగలిగితే, ఒక మెట్టు నువ్వు మరలా విశ్వాసంలో ఎక్కగలిగితే, ఖచ్చితంగా నీ జీవితంలో నువ్వు సమాధానాన్ని చూడగలవు అని ఈ ప్రత్యేకమైన సమయంలో దేవుని సేవకునిగా నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. చెప్పండి, ఉన్నతమైన స్థలములో మనకి ఏం దొరుకుతుంది? సమాధానము దొరుకుతుంది. రెండవ మాటకు వస్తూ ఉన్నాను చూడండి. ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుకుందాం. ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయము 13వ వచనం. భూమి యొక్క ఉన్నత స్థలముల మీద వాని నెక్కించెదను, పొలముల పంట వానికి తినిపించెను, కొండ బండ నుండి తేనెను, చెకుముకి రాతి బండ నుండి నూనెను అతనికి జున్నించెను. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ ప్రభు మాట్లాడుతున్నాడు ఏమైనానంటే, ఉన్నతమైనటువంటి ఆ స్థలములో రెండవదిగా నీకు తేనె, అదేవిధంగా నీకు నూనె దొరుకుతుందంట. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఏంటి? ఒకటి తేనె, రెండు నూనె. ఈ రెండింటికి ఆత్మీయార్థాలు ఉన్నాయి. పిల్లరా, మనము ఆత్మీయతలో మనము దిగజారిపోకుండా ఆత్మీయతలో మనము పైకి రాగలిగితే ప్రభు అంటున్నాడు, నీకు తేనెను నేను ఇస్తాను. అంత మాత్రమే కాదు, ఈ తేనె దేనికి సాదృశ్యం అని అంటే, ఒకటి వాక్యానికి. ఎందుకనంటే మనము చూస్తాం కదా, దేవుని యొక్క వాక్యము జుంటే తేనె దారాల కంటే మధురమైన. దేవుని స్తోత్రం కలుగునుగాక. అంటే ఈ తేనె దేనికి సాదృశ్యం అని అంటే దేవుని యొక్క వాక్యానికి సాదృశ్యం. అంత మాత్రమే కాదు, ప్రభు మాట్లాడుతున్నాడు ఈ యొక్క తేనె అదేవిధంగా మన జీవితంలో కావాల్సినటువంటి సకల సమృద్ధికి సాదృశ్యం. దేవుని స్తోత్రం కలుగునుగాక. సమృద్ధికి సాదృశ్యం అంటే ప్రభు అంటున్నాడు, ఉన్నతమైన స్థలములో నీవు ఉంటే గనక తప్పకుండా నేను నీకు సమృద్ధినిస్తాను. ఎలా అనంటే, ప్రతిరోజు నా వాక్యము అనేటువంటి ఆ మాటలతో నేను నీకు సమృద్ధిని, సకల విధములైన ఆశీర్వాదాలను నేను నీకు అందిస్తానని ప్రభు మాట్లాడుతున్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఒకవేళ నీ జీవితంలో ఈరోజు లేమిని బట్టి కృంగిపోతూ మదనపడుతూ బాధపడుతున్న పరిస్థితులు నువ్వు ఉన్నట్లయితే కనుక, ఒకవేళ రేపటిని కూర్చుని చింత నీ జీవితంలో నువ్వు కలిగి ఉన్నట్లయితే కనుక, ఒకవేళ రేపు ఎలాగో నా మనుగడ సాగించాలి, లేక ఈరోజు సాయంత్రం ఏం తినాలి, రేపేం తిని బ్రతకాలి, రేపు వచ్చే వారం ఎలా, రేపు వచ్చే నెల నా పరిస్థితి ఏంటి అని కొన్ని సందర్భాల్లో తిండిని కూర్చున్నటువంటి ఆ యొక్క నిరాశ, ఎలా బ్రతకాలో అనేటువంటి నిరాశ, ఎలా బ్రతికి బట్టకట్టాలో అనేటువంటి నిరాశ, నీకున్నటువంటి అప్పులు వలయాలను బట్టి కావచ్చు, నీకున్నటువంటి అనేక రకాల ఇబ్బందులను బట్టి కొన్ని సందర్భాల్లో ఇలా అనేక రకాలుగా నువ్వు ఆలోచిస్తూ ఏంటో అని మదన పడుతున్న పరిస్థితులు నువ్వు ఉన్నట్లయితే కనుక ప్రభు మాట్లాడుతున్నాడు, నువ్వు
దేని వైపు చూచి దేనిని బట్టి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకనంటే అన్ని విషయాల్లో నేను నీకు సహాయం చేస్తాను, నేను పోషిస్తాను, నేను నిన్ను ఆదరిస్తాను, నేను నిన్ను నడిపిస్తాను, నీకు సమస్త విధములైన సమృద్ధిని నీకు ఇస్తానని ప్రభు మాట్లాడుతున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈరోజు దేవుని యొక్క సన్నిధికి వచ్చి దేవుని యొక్క వాక్యం వింటే ఆ వాక్యమే నీ జీవితంలో మధురమైనటువంటి ఆశీర్వాదాలు నీకు కలిగజేస్తుంది. ఎందుకంటే దేవుని యొక్క వాక్యము జుంటెతేనే దారలు లాంటిది, దానికంటే శ్రేష్టమైనది ఇంకా చెప్పాలంటే. అలాంటి వాక్యమును వినటం ద్వారా, ఆ వాక్యాన్ని నువ్వు చదవటం ద్వారా, ఆ వాక్యాన్ని నీవు హృదయంలో దాచుకోవడం ద్వారా ఆ వాక్యము నీకు చక్కనైన సమృద్ధిని దయచేస్తుంది. ఈరోజు నా మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, అంత మాత్రమే కాదు, ప్రభు అంటున్నాడు, నువ్వు ఆత్మీయతలో బలపడే ప్రయత్నం నువ్వు చేస్తే గనక, ఆత్మీయతలో నువ్వు ఉన్నతమైన స్థలానికి నువ్వు రాగలిగితే గనక నేను నీకు నూనెనిస్తానంటే ప్రభు అంటున్నాడు, నేను నిన్ను అభిషేకిస్తాను. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుని యొక్క అభిషేకం ఉంటే ఆ దీవెనే ఆశీర్వాదమే వేరే. ఈరోజు దేవుని యొక్క సేవకునిగా నేను మిమ్మల్ని అందరిని అడుగుతూ ఉన్నాను, మనమందరం కూడా దేవుని చేత అభిషేకింపబడిన వారిగా మనం ఉండగలగాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈరోజు నీ మీద దేవుని యొక్క అభిషేకం ఉంటే కనుక అనేక రకాలైన విధాలైన ఆశీర్వాదాలు నువ్వు నీ జీవితంలో పొందుకోగలవు. ఈరోజు దేవుని యొక్క అభిషేకం ఉంటే ఆ నడిపింపు వేరుగా ఉంటుంది. దేవుని యొక్క అభిషేకం ఉంటే పిల్లరా ఆ జీవితం వేరుగా ఉంటుంది. దేవుని యొక్క అభిషేకం కలిగినటువంటి వారు ఎవరైనా ఉన్నతమైన స్థలాల్లోనే వారు ఉండగలుగుతారు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఫర్ ఎగ్జాంపుల్ దావీదు జీవితాన్ని మనం ఆలోచన చేస్తే, ఎప్పుడైతే పిల్లల సమూయేలు ఆ తైలపు బుడితో నూనె పోసి ఎప్పుడైతే దావీదుని అభిషేకించాడో అటు తర్వాత దావీదు జీవితం ఎంతగా ఆశీర్వదించబడిందో మనందరికీ తెలుసు. ఈరోజు నా మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడు కాబట్టి మనందరూ కూడా దేవుని యొక్క సన్నిధిలో మనం ప్రార్థించాలి. అయ్యా నీ అభిషేకము నాకు కావాలి తండ్రి, నన్ను అభిషేకించు తండ్రి, నా కుటుంబాన్ని అభిషేకించు ప్రభువా, నా బిడ్డలను అభిషేకించు తండ్రి అని దేవుని యొక్క సన్నిధిలో ఎందరూ ప్రార్థిస్తారు. దేవుని యొక్క అభిషేకం కొరకు పిల్లరా ఎందరైతే దేవుని యొక్క సన్నిధిలో కనిపెట్టేవారిగా ఉంటారో అలాంటి వారందరికీ కూడా దేవుడు ఘనమైన కార్యాలు చేయగలుగుతాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడు కాబట్టి మన ఆత్మీయ జీవితంలో దేవుడు మనకిస్తున్నాం అంటున్నటువంటి ఆ మాట ఏంటంటే, ఆశీర్వాదం ఏంటంటే, ఒకటి నేను మీకు తేనెనిస్తాను, అంత మాత్రమే కాదు నేను మీకు నూనెను కూడా ఇస్తాను. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇవి రెండింటిని కూడా ఏ కుటుంబము సొంతం చేసుకోగలిగితే ఆ కుటుంబం ఉన్నతమైన స్థలంలో ఉంటుంది అని చెప్పడంలో ఏ విధమైన సందేహం లేనే లేదు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా చెప్పండి. ఒకటోది నేనేం చెప్పాను, మొట్టమొదటి మాట, ఉన్నతమైన స్థలంలో మనకి ఏం దొరుకుతుందంట, సమాధానము దొరుకుతుందట. రెండవదిగా ఉన్నతమైన స్థలంలో మనకి ఏం దొరుకుతుందట, తేనె అడదేళ్ళలో కూడా దొరుకుతుందండి. ఆ ఉన్నతమైన స్థలంలో దొరుకుతుందండి. మీరు చాలా విచిత్రంగా చెప్తున్నారన్నట్టు చూడొద్దు. మనకు దొరికే తేనె వేరు. ప్రతిరోజు ఏమండి ఈ అంగడికో నాలికో అంటించేసుకుని నాకెత్తున్న తేనె వేరు. ప్రతిరోజు పిల్లరా మనం రాసుకునే నూనె వేరు, మనం వండుకునే నూనె వేరు, ఈ నూనె వేరు. వాటితో వీటిని పోల్చొద్దు. మోషే వీటి కొరకు ప్రత్యేకంగా అక్కడ ఎందుకు నొక్కి ఒక్క నుంచి మాట్లాడుతున్నానంటే వీటి యొక్క విలువ వేరు. ఈరోజు నా మాట్లాడుతున్నాం ప్రియ సహోదరి సహోదరుడు, ప్రభు అంటున్నాడు, మీరు ఆత్మీయతలో అభివృద్ధి చెందితే నేనేం చేస్తాను తెలుసా, ఇలాంటి ఆశీర్వాదాలను ఇలాంటి దీవెనను నేను మీకు ఇస్తానని ప్రభు మాట్లాడుతున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈరోజు నా మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడు, ఉన్నతమైన స్థలంలో రెండవదిగా మనకు ఇలాంటి ఆశీర్వాదము దేవుడు మనకిస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. మూడవదిగా పిల్లరా, ఎందుకు మనము ఉన్నతమైన స్థలమునకు ఎక్కాలి, లేక ఆ ఉన్నతమైన స్థలములో మూడవదిగా దేవుడు మన కొరకే ఏమి దాచి ఉంచాడు అని మనం ఆలోచన చేస్తే చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనంలో ఒక మాట ఉంది. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం, క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలనని గురు యొద్దకే పరిగెత్తుచున్నాను. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇక్కడ చూడండి, మూడవదిగా ప్రభు మాట్లాడుతున్నాడు, ఉన్నతమైన స్థలములో మనకి ఏం దొరుకుతుంది, బహుమానము
దొరుకుతుంది. అందరూ చెప్పండి, ఉన్నతమైన స్థలంలో మనకి ఏం దొరుకుతుంది? బహుమానం. ఎంతమందికి గిఫ్ట్లు అంటే ఇష్టం? కొన్ని సందర్భాల్లో చాలా ఆశపడి గిఫ్ట్ అని ఓపెన్ చేస్తే లోన చిన్న బాచో ఏమంటే ఏదో చిన్న వస్తువు ఏదో ఉంటుంది కదా, ఆ సందర్భంలో చాలా నిరాశపడిపోతుంటాం మనం. సర్వసాధారణంగా గిఫ్ట్లు అంటే అందరికీ ఇష్టమే. దాంట్లో ఏదో ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తాం. కొన్ని సందర్భాల్లో ఓపెన్ చేసి చూస్తే ఏది ఉండదు. మనుషులు ఇచ్చేటువంటి గిఫ్ట్స్ కొన్ని సందర్భాల్లో పైకి మనల్ని సంతోషపరిచిన తర్వాత ఓపెన్ చేస్తే మనల్ని నిరాశపరచవచ్చు. కానీ దేవుడిచ్చే ఏ బహుమానమైనా అలా ఉండదు. దేవుని స్తోత్రం కలుగునుగాక. దాని లెక్కే వేరు. దేవునిచ్చేటువంటి బహుమానము సామాన్యమైనది కానే కాదండి. ఈరోజు అందరూ దేవుని యొక్క బహుమానము కొరకు ఆశపడేవారిగా ఉన్నారు. ఎందరూ దేవుడు ఇచ్చేటువంటి ఆ బహుమానం కొరకు పిల్లరా ప్రయాసపడేటువంటి వారిగా ఉన్నారు. ఈ రోజుల్లో చాలామంది మనుషులు ఇచ్చేటువంటి బహుమానాల కొరకు ఏం చేస్తున్నారు? పరుగులు పెడుతున్నారు. ఎవరు నాకు ఏది ఇస్తారు? ఎవరు నాకు ఏ రూపంలో సహాయం చేస్తారు? ఎవరి ద్వారా నాకు ఏం కలిసి వస్తుంది? ఎవరి ద్వారా నాకు లబ్ధి అనేది ఆలోచన చేస్తారు. చాలామంది ఉన్నతమైన బహుమానాలు ఇచ్చేటువంటి దేవుని ప్రక్కన పెట్టేసి స్థిరము కానిటువంటి బహుమానాల కొరకు, అస్థిరమైనటువంటి బహుమానాల కొరకు, అవి కూడా మనుషులు ఇచ్చేటువంటి వాటి కొరకు ఈ రోజుల్లో చాలామంది ప్రయాసపడుతున్నారు. ఎలా అనంటే ఒక గెహజీ వలె. పిల్లల గెహజీ తన జీవితంలో నయమాను తీసుకొచ్చినటువంటి ఆ బహుమానాల కొరకు ఏం చేస్తున్నాడు? మామూలు పరుగులు కాదు. ఆ రోజుల్లో పరుగు పందాలు పెడితే గెహజీ గారే బహుశా ఫస్ట్ వచ్చేస్తాడేమో అంతగా. ఎందుకంటే దైవజనుడేమో వద్దని చెప్పేశాడు ఎలీషా. ఇటు చూస్తే ఇంకా టైం వేస్ట్ చేస్తే ఆ రథం ఏమైపోద్ది? వెళ్ళిపోద్ది. కాబట్టి వెళ్ళిపోకుండా అడ్డుకుని మొత్తం అదంతా కూడా తీసేసుకోవాలన్న ఉద్దేశంతో పిల్లరా గెహజీ పరుగులు పెట్టాడు. అక్కడ నయమాను తీసుకొచ్చినటువంటి ఆ బహుమానాల కొరకు పిల్లరా ప్రాకులాడేవాడిగా ఉన్నాడు. చివరికి పిల్లరా నష్టపోయినటువంటి అనుభవాన్ని మనము ఆ రాజుల గ్రంథాల్లో మనం చూడగలుగుతూ ఉంటాం. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఈ మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, కానీ అబ్రహాము మనుషులు ఇచ్చిన బహుమానాల్ని కాదనుకున్నాడు. అవునా? ఒకానొక సందర్భంలో పిల్లరా ఒక 4 రాజులు వచ్చి 5 రాజులను ఏం చేశారు? కిడ్నాప్ చేశారు. ఆ టైంలో ఆ కిడ్నాప్ చేయబడినటువంటి ఆ రాజుల్లో లోతు యొక్క రాజు కూడా ఉన్నాడు, సొదొమ రాజు కూడా ఉన్నాడు. అతడి పేరు బెరాతోన్. విషయం ఎప్పుడైతే అబ్రహాముకు తెలిసిందో వెంటనే అబ్రహాము తన పనివారిని అందరినీ కూడా వెంట పెట్టుకుని, ఇంకా ఎవరు వస్తే వారిని వెంట పెట్టుకుని వెళ్ళి ఆ 4 రాజుల చేతిలో నుండి ఈ 5 రాజుల యొక్క రాంధ్యాలను, వారిని, వారి యొక్క కొల్ల సొమ్మును మొత్తం అంతా కూడా కాపాడాడు. ఎవరు? అబ్రహాం. అప్పుడు ఆ 5 రాజులు అంటున్నారట, మేము అసలు ప్రాణాలతోనే ఉండమనుకున్నాం, భలే వచ్చో, మేము బ్రతకడమే గ్రేటు, ఇవన్నీ మాకెందుకు అని ఆ కొల్ల సొమ్ము అంతా కూడా అబ్రహాం గారికి ఇచ్చి అంటున్నారట, అబ్రహాం నువ్వు మాకు చాలా మేలు చేసావు, నీ మేలు మేము ఎప్పటికీ మర్చిపోలేం, కాబట్టి ఈరోజు మేము ప్రాణాలతో ఉన్నామంటే అది కేవలము నీవు మాకు చేసిన సహాయాన్ని బట్టే, ఇదంతా కూడా పట్టుకో, మాకేం వద్దు అంటుంటే అబ్రహాం అన్నాడట, ఇదేది కూడా నాకు వద్దు, అవసరమైతే నన్ను నమ్ముకుని నాతో పాటు మిమ్మల్ని కాపాడడానికి నాతో చాలామంది వచ్చారు, వారికి అది ఇచ్చి పంపించండి, నాకు మాత్రం ఏది వద్దు. ఎందుకు వద్దనంటే ఒకానొక రోజు ఈ అబ్రహాం దీవించబడిన తర్వాత మీరందరూ ఏమంటారు తెలుసా? ఆ రోజు మేము కొలసమంతా పట్టిపోమన్నాం, అది పట్టిపోయి అబ్రహాం బాగా దాసి కోడేసి దాన్ని మల్టిప్లై చేసి ఏం చేశాడు? ఇప్పుడు ఆస్తిపరుడు అయిపోయాడు, ఇప్పుడు గొప్పోడు అయిపోయారంటారు.
అబ్రహాము దీవించబడ్డాడనే మాట వినబడుతున్నప్పుడల్లా ఆ దీవెనకు కారణము దేవుడే అనేటువంటి ఆ విషయము స్పష్టము చేయబడాలి తప్ప ఒక 5 రాజుల వలన అబ్రహాం ఈరోజు ఈ ఆస్తిని లేక ఈ స్థితిని, ఈ పరపతిని, ఈ అంతస్తుని, ఈ హోదాని కలిగి ఉన్నాడని ఎప్పుడు ఎవరు అనుకోకూడదు. కాబట్టి మీరిచ్చినది ఒక్క నూలు పొక్కున నాకు వద్దనడట. దేవుని స్తోత్రం కలుగునుగాక. చూడండి, ఆదికాండము 14వ అధ్యాయము 22వ వచనం 23వ వచనం మనం చదివితే అక్కడ అబ్రహాము ఆ మనుషులు ఇస్తున్నటువంటి ఆ బహుమానాలు లేక ఆ డబ్బులను ఏమీ కూడా వద్దు అంటున్నటువంటి పరిస్థితిని మనం అక్కడ చూడగలుగుతాం. చదువుదాం. నేనే అబ్రామును ధనవంతునిగా చేసి తినని నీవు చెప్పకుండానట్లు ఒక్క నూలు పోగైనను చెప్పుల వారైనను వాటిలో ఏదైనాను తీసుకొనని ఆకాశమునకు భూమికిని సృష్టికర్తయగును సర్వోన్నతుడగును దేవుడునైనా యెహోవా ఎదుట నా చెయ్యెత్తి ప్రమాణము చేసి ఉన్నాను. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ అబ్రహాం అంటున్నాడు, ఒకానొక దినం నేనే ఈ యొక్క అబ్రహామును ధనవంతునిగా చేశామని మీరు అంటారు. కాబట్టి నన్ను దీవించింది మీరు కాదు, నన్ను ఆశీర్వదించింది మీరు కాదు, ఈరోజు ఈ స్థితిలోనికి నన్ను తీసుకొచ్చింది మీరు కాదు. నాకు అన్ని విధాలుగా బహుమానాలు ఇస్తూ నన్ను ఆశీర్వదిస్తున్నది నా దేవుడే. కనుక నా దేవుడే మహిమపరచబడాలి గనక మీ వలన నేను అని ఎప్పుడు ఎవరు అనుకోకూడదు. కాబట్టి ఒక్క నూలు పోగు కూడా నాకు వద్దు, చెప్పుల వారైనను నేను తీసుకోను అంటున్నాడు. ఆ మాటకి అర్థం ఏంటి? చెప్పుల వారైనను అంటే అర్థం ఏంటి? షూ ఉందా? షూకు లేస్ ఉంటుంది కదా, కట్టుకుంటాం కదా మనం, తాళ్ళు అంటాం సింపుల్. అయ్యే ఆ కాలు ఊడిపోకుండా, కాలు కదా ఆ కాలుకి బూట్ ఊడిపోకుండా కట్టుకుంటాం కదండి. ఆ లేస్ ఏదైతే ఉందో దానిని అన్నమాట. అంటే అక్కడ ఎందుకు దాన్ని ఉదాహరిస్తూ మాట్లాడుతున్నాడు అంటే, ఒక్క చిల్లి గవ్వ కూడా నాకు, ఒక చిన్న తాడు కూడా, ఒక చిన్న తాడు ముక్క కూడా మీ ద్వారా నాకు ఏది కూడా వద్దు అని అబ్రహాము ఆ రోజు పిల్లరా మనిషి ఇచ్చినటువంటి ఆ బహుమానాల్ని కాదు అనుకున్నాడు. కనుక ఆ 15వ అధ్యాయం 1వ వచనంలో ప్రభు అబ్రహాముతో మాట్లాడుతూ అంటున్నాడు, ఇవి జరిగిన తర్వాత యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనమందు వచ్చి, అబ్రహమా భయపడకము, నేను నీకు కేడము. ఆ మాట చూడండి, నీ బహుమానము అత్యధిక మగునని చెప్పాను. దేవుని స్తోత్రం కలుగునుగాక. అంటే అబ్రహమా, నీవు మనుషులు ఇచ్చేటువంటి అనగా 5 రాజులు ఇచ్చేటువంటి ఆ బహుమానాలను నువ్వు కాదనుకున్నావు కనుక నేను నీ బహుమానాన్ని ఏం చేస్తున్నాను? అత్యధికం చేస్తున్నాను. అంటే ఈ బహుమానము ఎవరిస్తారు అని ప్రభు మాట్లాడుతున్నాడు అని అంటే, నేను ఇస్తాను. నీ బహుమానము నా యొద్ద ఉంది, నేను దాన్ని అధికము చేస్తాను అని నిర్ధారణ దేవుడు ప్రత్యేకంగా మాట్లాడుతున్నాడు. ఈరోజు నా మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, అంటే ఇక్కడ గెహజీ మనుషులు ఇచ్చేటువంటి ఆ బహుమానాల కొరకు పరుగులు పెట్టాడు. ఇక్కడ అబ్రహాము దేవుడు ఇవ్వబోయేటువంటి ఆ బహుమానం కొరకు ఎదురు చూస్తూ మనుషులు ఇచ్చేటువంటి బహుమానాలను ఏమనుకున్నాడు? కాదు అని అనుకున్నాడు. ఈరోజు నా మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీకు తెలుసా, ఈరోజు నువ్వు చేస్తున్న ప్రతి దానికి దేవుడు ఏమిస్తాడు? పరలోక రాజ్యంలో నీకు బహుమానాన్ని ఇస్తాడు. నువ్వు పాడినటువంటి పాటకి దేవుని దగ్గర ఏముంది? బహుమానం ఉంది. నువ్వు దేవుని యొక్క సన్నిధిలో చేస్తున్న పనికి దేవుని యొద్ద నీకు బహుమానం ఉంది. ఈరోజు మనం చేస్తున్న ప్రతి దానికి పిల్లరా దేవుని యొద్ద ఏముంది? బహుమానం ఉంది. బహుశా కొన్ని సందర్భాల్లో నువ్వు చేసిన పనిని మనుషులు గుర్తించకపోవచ్చు, లేకపోతే నీ కష్టాన్ని మనుషులు గుర్తించకపోవచ్చు. అందుని బట్టి నువ్వు కొన్ని సందర్భాలు అనుకోవచ్చు, నేను చేసిన పనిని బట్టి నన్ను ఎవరు గుర్తించట్లేదు, నాకెవరు రివార్డ్ ఇవ్వట్లేదు, నాకెవరు బహుమానం ఇవ్వట్లేదు అని కొన్ని సందర్భాల్లో మనుషులు ఇచ్చే వాటి కోసం ఈరోజు నువ్వు బాధపడుతున్నావేమో. మనుషులు ఇచ్చేటువంటి వాటి కొరకు, మనుషులు ఇవ్వబోయేటువంటి వాటి కొరకు నువ్వు ఎప్పుడు కూడా మనసును ఉంచాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకనంటే వాటిని మించిన బహుమానాలు ప్రభువునికి ఇవ్వబోతున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇంకో మాట తెలుసా,
ఒక మనిషి ఇచ్చే బహుమానము ఇంకో మనిషి నీకు రాకూడదని ఏం చేస్తాడు? అడ్డుపడతాడు. అవునా కదా? అవునా కదా? ఈరోజు మనుషులు ఇచ్చేటువంటి బహుమానాలు పిల్లలు కొన్ని సందర్భాల్లో ఆగిపోతాయి. లేకపోతే ఒకరు నేను గుర్తించి నీకు బహుమానం ఇస్తూ ఉన్నప్పుడు మరొకరు వచ్చి మరి నేను అలాగే కష్టపడాను కదా అని నీకు ఆ బహుమానం రాకుండా ఇంకో మనిషి వచ్చి ఏం చేస్తాడు? ఆ బహుమానం నీకు రాకుండా అడ్డుపడతాడు. కానీ ప్రియ సహోదరి సహోదరుడా, మనుషులు నీ బహుమానము నీకు రాకుండా అడ్డుపడచ్చు, కానీ దేవునికి ఇచ్చిన బహుమానంకు అడ్డుపడేవారు ఎవరు లేరు. దేవుని స్తోత్రం కలుగునుగాక. దేవునికి ఏది ఇవ్వాలనుకున్నాడో అది ఖచ్చితంగా దేవునికి ఇచ్చి తీరుతాడు. ఈరోజు దేవుడు ఇచ్చిన బహుమానాల్ని ఈ లోకంలో నీ విషయంలో ఎవ్వరూ అడ్డుకోలేరు. అది నీకు దేవుడు ఇవ్వాలి అనుకుంటే ఖచ్చితంగా దేవునికి ఇచ్చి తీరుతాడంతే. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఈరోజు నా మాట్లాడుతున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, చాలామంది మనుషులు నీ బహుమానాలు నీకు రాకుండా అడ్డుపడతారు. అడ్డుపడడం అంటే ఏంటండి అనంటే, మనుషులు పుల్లరా నీకోసం చాలా సందర్భాల్లో రకరకాలుగా మాట్లాడతారు. నీ పరిస్థితిని బట్టి, లేక నీవు కలిగి ఉన్న స్థితిని బట్టి ఎంతోమంది ఎన్నో రకాలుగా మనుషులు నీకోసం మాట్లాడతారు. అయితే అలాంటి సందర్భంలో ఆ మాటలు మనం పట్టించుకుంటే కనుక మనము జీవితంలో మనం ముందుకి వెళ్ళలేం. ఈరోజు నా మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడు, కొంతమంది అంటారు ఏంటనంటే, రే ఇక నీ జీవితంలో నువ్వు ఇంకా బాగుపడవు, లేక నీ జీవితంలో సక్సెస్ అనేది రాదు, ఇక నీ లైఫ్ సెట్ అవ్వదు, నీ బ్రతుకింతే, నీ పరిస్థితి ఇంతే, నీకు ఏది చేత కాదు, ఇక నువ్వు ఇంతకు మించి నువ్వు ముందుకు వెళ్ళలేవు, నువ్వే పని చేయలేవు, నువ్వు ఏది సాధించలేవు, నీకంత జ్ఞానం లేదు, నీ ఆరోగ్య పరిస్థితి నీకు సహకరించదు అని చాలా సందర్భాల్లో నీ యొక్క పరిస్థితిని బట్టి నిన్ను కించపరుస్తూ, నిన్ను తక్కువ చేస్తూ అనేక మంది నీ విషయంలో మాట్లాడతారు. ఎవరి మాటల్ని నువ్వు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకనంటే నిన్ను బలపరిచి నిన్ను నిలబట్టే దేవుడు నీకున్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. నిన్ను ఒకానొక దినం ఖచ్చితంగా నీ దేవుడు నిలబెడతాడు. ఈరోజు నా మాట్లాడుతున్న నా ప్రియ సహోదరి సహోదరుడు, మనుషుల మాటలను బట్టి నువ్వు పట్టించుకుని ముందుకు వెళ్ళాల్సిన అవసరమే లేదు. ఒక్కొక్కడు అంటూ ఉంటాడు, ఒరే నువ్వు జీవితంలో బాగుపడితే నేనేం చేస్తాను, గుండు కొట్టించుకుంటాను అంటాడు ఒక్కొక్కడు కదా. మరొకడు అంటాడు, ఒరే నీకు గనక ఉద్యోగం వస్తే నేను మీసం తీయించేసుకుంటాను రా అంటాడు. మరొకడు అంటూ ఉంటాడు, నీవు గనక పరీక్షల్లో మొత్తం అన్ని పాస్ అయితే కనుక నా పేరే మార్చేసుకుంటాను అంటాడు ఒక్కొక్కడు. నీ విషయంలో ఎవరైనా అలా అన్నారా? బహుశా నేను ఏదైనా మాట్లాడుతున్నాను. ఈరోజు దేవునికి ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి, దేవుడిని జీవితం చేస్తాను అంటున్నటువంటి మేలుని బట్టి ఈరోజు నువ్వు సంతోషపడుతూ ఆనందంగా ఉండాలి. ఎందుకనంటే ఒకానొక రోజు ఒకటి పేరు మార్చుకునే రోజు ఒకటి రాబోతుంది, ఇంకోటి గుండు కొట్టించుకునే రోజు ఒకటి రాబోతుంది, ఇంకోటి మీసం తీయించుకునే రోజు ఒకటి రాబోతుంది. ఖచ్చితంగా నీ జీవితంలో దేవుడు ఆ మేలులు చేయబోతున్నాడు. ఈరోజు అందరూ ఎన్ని రకాలుగా నువ్వు చేతకాని వాడవని, నువ్వు చేతకాని దానివని నీ పరిస్థితిని బట్టి ఎంతమంది చులకనని చూశారో అలాంటి వారందరూ కూడా నోటి మీద వేలేసుకునే పరిస్థితి ఒకటి రాబోతుంది. ఎందుకనంటే నా ప్రభు ఉన్నతమైన స్థలములో నీకు ఏమిపోతున్నాడు? విజయాన్ని, నీకు బహుమానాన్ని ఇస్తాడు ఆయన, నీకు ఘనమైన స్థానాన్ని ఇస్తున్నాడు. ఈరోజు నా మాట్లాడు నా ప్రియ సహోదరి సహోదరుడు, ఒకవేళ ఎంతో కాలంగా ఎన్నో ప్రయత్నాలు చేస్తూ, ఎన్నో ఎగ్జామ్స్ రాస్తూ, ఎన్నో విధాలుగా నువ్వు చదువుకుంటూ కష్టపడుతూ ఇంకనూ దేవుడు నాకు ఏది కూడా దయచేయలేదు అన్నట్లుగా నువ్వు ఉన్నట్లయితే కనుక ప్రభు మాట్లాడుతున్నాడు, నీకు ఖచ్చితంగా దేవుడు బహుమానాన్ని ఇస్తాడు. ఒక ఉద్యోగం అనేటువంటి బహుమానం దేవుడు నీకు ఇస్తాడు. ఈరోజు ఏ విషయంలో నీవు ఒక ఆశీర్వాదాన్ని నువ్వు చూడాలని నువ్వు ఆశపడుతున్నావో అదే ఆశీర్వాదం, అదే దీవెన రాబోతున్న దినాల్లో ఒక వ్యాపారంలోనా, లేక నువ్వు చేస్తున్న పనిలోనా, లేక నువ్వు చేస్తున్న చేతివృత్తిలోనా, లేక నువ్వు చదువుకుంటున్న చదువులోనా, ఏ విషయంలోనైనా సరే దేవుడు నీకు దీవెన దయచేస్తాడు. అది నీకు బహుమానం రూపంలో రాబోతా ఉంది. గట్టిగా చెప్పు కూడా దేవుని నామాన్ని మహింపరచు. ఈరోజు ఉన్నతమైన స్థలములకు నువ్వు వెళ్ళగలిగితే కనుక ఆ ఉన్నతమైన స్థలములో దేవుడు నీకు 3 ఆశీర్వాదాలు దాచి ఉంచాడు. ఒకటి, ఆ ఉన్నతమైన స్థలములో సమాధానాన్ని దేవుడు దాచి ఉంచాడు. రెండవదిగా ఆ ఉన్నతమైన స్థలములో తేనె నూనె
అవి రెండు ఉన్నాయి. మూడవదిగా ఉన్నతమైన స్థలములో దేవుడికి బహుమానాన్ని దాచి ఉంచాడు. ఈ మూడు ఆశీర్వాదాలు మనం పొందుకోవాలంటే కనుక నీవు ప్రార్థనాపూర్వకంగా ఆత్మీయతలో నువ్వు ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ నువ్వు ఉన్నతమైన స్థలమునకు నువ్వు వెళ్ళాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈరోజు ఆలోచన చేద్దామండి, ఆత్మీయతలో ఉన్నతమైన స్థలానికి మనం వెళ్ళగలుగుతున్నామా లేక దిగజారిపోతున్నామా? ఈరోజు వాక్యము మనం వింటూనే దిగజారిపోతున్నామనంటే ఈరోజు నేనేమనాలి? ప్రార్థన చేస్తూనే, వాక్యాన్ని చదువుకుంటూనే, ఆత్మీయతలో బాగానే ఉన్నాను అనుకుంటూనే ఈరోజు ఆత్మీయతలో దిగజారుడుతనంలో లేక దిగువ స్థానంలో నీవు ఉన్నావు అనంటే ఈరోజు నీకు అది సరికాదని నేటి పరిశుద్ధ దినాన్న, ఈ ప్రత్యేకమైన దినాన్న ప్రభు నీతో సూటిగా చాలా స్పష్టంగా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈరోజు నా మాటలు ఉంటున్నా నా ప్రియ సహోదరి సహోదరుడా, ఉన్నతమైన స్థలంలో దేవునికి దాచించిన ఆశీర్వాదాల కొరకు నువ్వు దేవుని ఒక కనిపెడుతూ ప్రార్థనాపూర్వకంగా ముందుకు సాగిపో. అటుకృప సహాయం దేవుడు మనకి మన కుటుంబాలకు దయచేయునుగాక. ఆమేన్. అందరూ కూడా ప్రార్థన చేసుకుందాం. దేవుడు మనందరితో మాట్లాడిన మాటలను బట్టి మనందరి జీవితంలో దేవుడు ఘనమైన కార్యములు చేయనట్లుగా, రాబోతున్న దినాల్లో దేవుడు చేసిన వాగ్దానములు బట్టి మన జీవితంలో దేవుడు గొప్ప కార్యము చేయనట్లుగా, ఆశీర్వాదానికి కారకులుగా దేవుడు మనల్ని మార్చినట్లుగా మనమందరమును ప్రార్థన చేసుకుందాం. చివరిగా మన మధ్య ఉన్నటువంటి ఆత్మీయతల్లి అమ్మగారు ప్రార్థిస్తారు. చేతులకు అప్పగించుకుంటున్నా ప్రభా. ప్రారంభ ప్రార్థనలో, పాడిన పాటల్లో, ఆరాధనలో, అయ్యా వాక్య పరిచర్యలో కూడా మీరే ఉండి నడిపించారు దేవా. నీకు స్తోత్రాలు. నీ సన్నిధి మాతో ఉంచినందుకు నీకు వేవేల స్తుతులు స్తోత్రాలు సమర్పించుకుంటున్నాం అయ్యా. నీకే స్తోత్రాలు తండ్రి. నీ దైవజనుల ద్వారాగా నాయన ప్రభా అయ్యా అనేక విషయాలు నాయన మాతో మాట్లాడిన విధానం బట్టి నీకు స్తోత్రాలు తండ్రి. అయ్యా ఇదిగో నాయన ప్రభా, ఇది నాయన ప్రభా మాట్లాడిన ప్రతి మాటను తండ్రి మా ఉదయంలో ఉంచుకొని ప్రభా ఆ వాక్యాన్ని నెవరు వేసుకుంటూ అయ్యా వాక్యానుసారంగా మేము జీవించడానికి నీ కృపను సహాయమును దయచేయండి దేవా. నీకు స్తోత్రాలు తండ్రి. నీ దాసుల్ని ఎత్తిపట్టుకుని నడిపించిన ఆయన సిలువ సాటును మరుగుపరిచి మాతో మాట్లాడిన మాటను బట్టి నీకు వందనాలు అయ్యా. ఉన్నత పర్వతాలను ఎక్కించే దేవుడు అని ప్రభా అయ్యా. ఇదిగో తండ్రి మాట్లాడిన దేవా అయ్యా, ఉన్నతమైన స్థలాల్లో ఉంచే దేవుడు ప్రభా. నీకు స్తోత్రాలు ప్రభా అయ్యా. ఉన్నత పర్వతాలు ఎక్కాలంటే నాయన ప్రభా మేమేమి చేయాలో 3 విషయాలు ప్రభా అయ్యా ఈ వాక్యం ద్వారా మాతో నేర్పించి నాయన మాతో మాట్లాడిన దేవా నీకు స్తోత్రాలు తండ్రి. ఆత్మీయ జీవితంలో ప్రభా అయ్యా ఉన్నతమైన స్థానంలో మేము ఉండాలని ప్రభా నీ యొక్క ఆశ ఉద్దేశము కలిగి ఉన్నారు దేవా అయ్యా. నీకు స్తోత్రాలు తండ్రి. అయ్యా పర్వతాలు ఎక్కాలని ప్రభా అయ్యా మాకు ఆశ అయ్యా ఉండాలని ప్రభా తండ్రి. నీకు స్తోత్రాలు తండ్రి. అయ్యా ఒకటి నాయన అయ్యా ఉన్నత స్థలములో ఉండాలంటే నాయన ప్రభా ఒకటి సమాధానము కలిగి ఉండాలని ప్రభా అయ్యా. ఈ రోజుల్లో సమాధానం లేక నాయన ప్రభా అయ్యా అశాంతితో ఉన్న వారితో నాయన ప్రభా మాట్లాడిన దేవా నీకు స్తోత్రాలు తండ్రి. అయ్యా సమాధాన గల దానవే పొమ్మని సెలవిచ్చిన దేవుడు ప్రభా నీకు స్తోత్రాలు తండ్రి. సమాధానం లేని ఇంటిలో ప్రభా సమాధానం అని కలుగునుగా కానీ చెప్పే దేవుడు ప్రభా అయ్యా నీకు స్తోత్రాలు తండ్రి. అయ్యా ఈ రోజుల్లో సమాధానం లేక అశాంతితో నాయన ప్రభా కరువవుతూ ఇబ్బందితో పాలవుతూ నాయన అయ్యా సతమతవుతున్న వేళలో నాయన ప్రభా సమాధానం అని నాయన మాట్లాడిన దేవుడు ప్రభా అయ్యా. మా సమాధానం మేము కలిగి ఉంటే నాయన ప్రభా అయ్యా నువ్వు ఉన్నతమైన స్థానంలో ఉంచే దేవుడు అని మాట్లాడిన దేవుడు ప్రభా. ఉన్నతమైన స్థానాల్లో ఉండాలంటే రెండవదిగా నా ప్రభా అయ్యా ఒకటి సమృద్ధిగా ఉంటారని ప్రభా. సమృద్ధి అని అంటే నాయన తేనెనే వాక్యము ద్వారా అయ్యా నూనెనే ప్రభా సమృద్ధితో నాయన మేము ఉండాలని నాయన మాట్లాడిన దేవా నీకు స్తోత్రాలు ప్రభా. ఆత్మీయ జీవితంలో ఇంకా నాయన ప్రభా అయ్యా వాక్యము ద్వారా నాయన ప్రభా సమృద్ధితో నాయన ప్రభా మేము నింపబడాలని ప్రభా తండ్రి. ఇదిగో నాయన మాట్లాడిన దేవా నీకు స్తోత్రాలు. మూడోదిగా ఉన్నతమైన స్థానంలో ఉండాలంటే నాయన ప్రభా బహుమానము నాయన పొందవలని నేను ప్రభా గురి ఎద్దుకే పరిగెత్తుచు నాయన ప్రభా అయ్యా. ఇదిగో తండ్రి మాట్లాడిన తండ్రి నీకు స్తోత్రాలు. నువ్వు ఇచ్చే బహుమానాలు ప్రభా అత్యధికముగా ఉంటాయి దేవా నీకు స్తోత్రాలు తండ్రి. ఊహించిన రీతిగా ఉంటాయి ప్రభా. మనుషులు ఇచ్చే బహుమానాలు ప్రభా ఇదిగో తండ్రి తాత్కాలము నాయన. నువ్వు ఇచ్చే బహుమానము నాయన శాశ్వతమైనది దేవా నీకు స్తోత్రాలు తండ్రి. ఆ బహుమానం కొరకే మేము ఎదురు చూడాలి తండ్రి. అబ్రహాము నాయన తండ్రి నువ్వు ఇచ్చిన బహుమానం కొరకు ఎదురు చూశాడు ప్రభా. గెహజీ నాయన ప్రభా ఇహలోక మనుషుల కోసం నాయన ఇచ్చే బహుమానం కోసం పరుగులెత్తాడు దేవా అయ్యా. మేము అలా ఉండకుండా తండ్రి నాయన నువ్వు ఇచ్చే బహుమానం తండ్రి ఏదైనప్పటికీ తండ్రి నాయన మా జీవితంలో నెరవేర్చే దేవుడు ప్రభా. అబ్రహామును ఆశీర్వదించిన దేవుడు అత్యధికముగా నాయన భయపడద్దన కేడముగా బలముగా ఉన్న దేవుడు తండ్రి. నీకు స్తోత్రాలు తండ్రి. వందనాలు యేసయ్యా వందనాలు తండ్రి. వాక్యమును బట్టి నాయన
నూరంతులుగా మా జీవితాల్లో ఫలింపజేయండి దేవా. నీకు స్తోత్రాలు తండ్రి. వందనాలు యేసయ్య, వందనాలు తండ్రి. మీ దాసుల్ని ఇంకా వాడుకొని బలపరచండి దేవా. నీకు స్తోత్రాలు తండ్రి. నాయన అనేక స్థలాల్లో మీరు వాడుకోండి దేవా. అయ్యా ఇదిగో తండ్రి నాయన ఈ లైవ్ కార్యక్రమంలో వీక్షిస్తున్న బిడ్డలను బట్టి నాయన, ఆత్మీయులైన సహోదరులైన మా ప్రియులైన వారందరం బట్టి నీకు స్తోత్రాలు తండ్రి నాయన. అయ్యా ఈ వాక్యమును విన్న వారందరి హృదయాల్లో నాయన ప్రభా, వారు ఏ ఉద్దేశంతో నాయన ప్రభా, ఏ నిరాశతో నాయన ఉన్నారో తండ్రి నాయన ప్రభా. అయ్యా ఇదిగో తండ్రి వారికి కూడా నాయన అయ్యా బిడ్డలనే బహుమానము కలిగచేయండి దేవా. నీకు స్తోత్రాలు. ఉద్యోగం అనే బహుమానం వారికి కలిగచేయండి తండ్రి. వ్యాపారం అనేది బహుమానం వారికి కలిగచేయండి దేవా. నీకు స్తోత్రాలు తండ్రి. అయ్యా ఇదిగో తండ్రి బహుమానము పొందాలని ప్రభా, నీ వైపు చూసినప్పుడు బహుమానాలు ఇచ్చే దేవుడు ప్రభా. నీ మీద ఆధారపడినప్పుడు, నిన్ను ఆనుకున్నప్పుడు తండ్రి నాయన మాకు బహుమానము, ఉన్నతమైన బహుమానం ఇచ్చే దేవుడు తండ్రి. నీకు స్తోత్రాలు తండ్రి. ఆ వాక్యమును బట్టి నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ అయ్యా ఇదిగో చేరువచ్చిన మా సంఘ బిడ్డలందరినీ కూడా పేరు పైన మీరు ఆశీర్వదించండి, దీవించండి దేవా. నీకు స్తోత్రాలు. బలహీనంగా ఉన్న వారిని ముట్టండి, స్వస్థత దయచండి ప్రభా, బలపరచండి దేవా. నీకు స్తోత్రాలు తండ్రి. వందనాలు తండ్రి, వందనాలు యేసయ్యా. అయ్యా ఇదిగో తండ్రి నాయన మమ్మల్ని అందరూ కొన్ని చేతులకు అప్పగిస్తున్నాను తండ్రి. వాక్యం ఫలించి నాయన ప్రభా, నెవరు వేసుకుంటూ తండ్రి నాయన ప్రభా, ఆత్మీయ జీవితంలో అంచులంచులుగా ఎదుగుతూ ఆధిక్యత పొందిగేవారుగా మేము ఉండడానికి నీ కృపను సహాయం మాకు అందరికీ అనుగ్రహించి అయ్యా ఇదిగో తండ్రి నాయన వీక్షిస్తున్న బిడ్డలందరినీ కూడా మరొకసారి నీ చేతులకు అప్పగిస్తున్నా. వారిని కూడా పేరు పేరు మీరు ఆశీర్వదించి దీవించి మహిమ ఘనత నీకే చెల్లిస్తూ యేసయ్య పరిశుద్ధ నామన అడిగి వేడుకుంటున్నాను నా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్త సంపూర్ణ విజయం, అపవాది క్రియలు కొనంత నాశనం కలుగును గాక. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవునికి మహాప్రమేయు, కుమారుడైన యేసుక్రీస్తు ఉచితమైన కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి సహాయము ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై ఉండి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్. మీ అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తాను. మీకు గాడ్ బ్లెస్ యు.